హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. బలి చల్లడం అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఏంటండి? పల్లెటూరులలో ఏంటంటే బలిస్తారు, మేకపోతులను బలిస్తుంటారు. ఆ రక్తం కానివ్వండి అవన్నీ కలిపేస్తారు, పసుపు కుంకుమ. శివశక్తులు జోగినీలు అంటే శివశక్తులు తర్వాత జోగినీలు కదా. శివుడి యొక్క పిల్లలే కదా ఈ గ్రామ దేవతలందరూ. ఆ శివుడి యొక్క శక్తులు ఆవహిస్తున్నారు కాబట్టి శివశక్తులు అని, లేకపోతే ఆ శివుడి యొక్క రూపం శక్తి కాబట్టి శివశక్తి అని. తెలంగాణ కల్చర్లో జనరల్గా ఏంటంటే మేకపోతులు బలివ్వడం అనేది అంతవరకు తెలుసు, కానీ మేకపోతు పీక కొరకడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేంటి? ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఈ జంట నగరాలలో అదే నిర్మూలించారు, కానీ పల్లెటూరులో మారుమూల గ్రామాలలో తూప్రాన్ అన్నాను కదా మరి, అక్కడ ఇప్పటికీ కూడా ఆ కష్టం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ సికింద్రాబాద్లో కూడా మధ్యప్రదేశ్ నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అని చెప్పేసి చెప్తున్నారు. దాని గురించి చెప్పండి. నార్మల్గా ఎక్కడ చూసుకున్నా మాంకాలమ్మ అని అందరూ అంటుంటారు. కేవలం అంటే కొన్ని ప్రాంతాలలో పెట్టుకుంటారు పేరు. ఇక్కడ ఈ సికింద్రాబాద్లో మటుకి ఉజ్జయిని మహంకాళి అనే పేరు వచ్చింది. కానీ నిజానికి చూసుకుంటే మనం మధ్యప్రదేశ్లో మహంకాళి అని అనే ప్రస్తావన ఉండదు. అక్కడ ఉజ్జయిని గడ్కాళి అని అంటారు అక్కడ. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్గా తెలంగాణలో బోనాలు అనేది ఒక ప్రత్యేకత ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ బోనాల గురించి బేసిక్గా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి చాలామందికి తెలియదు. నాట్ ఓన్లీ ఆంధ్ర, చాలా ఏరియాస్ వాళ్ళకి తెలియదు. కానీ బోనాలు ఆషాఢ మాసం మొదలవ్వడంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. సో అసలు బోనం అంటే ఏంటి, శివశక్తులు అంటే ఎవరు అనే వాటి గురించి ఈరోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శివశక్తి విష్ణు శౌర్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే విష్ణు శౌర్య గారు, ఎలా ఉన్నారు? అమ్మదయ్య బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. జనరల్గా మిమ్మల్ని ఇన్స్టాలో చూడడం, లేకపోతే న్యూస్ అంటే లైక్ బోనాలు జరిగేటప్పుడు అక్కడ టెంపుల్స్ దగ్గర చూడడమే, కానీ ఇలా లైవ్లో మిమ్మల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ చాలా థ్యాంక్స్ అండి. ఇంకొక 4 days పోతే మీరు కొంచెం కష్టం దొరకడం. ఇంకో 2 days ఉంది మధ్యలో, ఫ్రైడే 2 days. ఇంకా బోనాలు స్టార్ట్ అవ్వడంతోనే, ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వడంతోనే ఇంకా బాగా బిజీ అయిపోతారు కదా. అన్నీ బిజీ అయిపోతుంటాం. బిజీ అవుతారు. కాకపోతే ఏంటంటే జనరల్గా ఈ లోపే కొంచెం టైం ఇవ్వడం జరిగింది మీరు, చాలా థ్యాంక్స్ దానికోసం. అండ్ జనరల్గా నేను బేసిక్లీ ఆంధ్ర, తెలంగాణలో ఆల్మోస్ట్ 10 years నుంచి సెటిల్డ్, ఇక్కడే ఉంటున్నాం. కానీ కాకపోతే ఏంటంటే బోనాలు అనే కల్చర్ మా దగ్గర ఉన్నప్పటికీ మాకేంటంటే శ్రావణ మాసం టైంలో జరుగుతూ ఉంటాయి. మాకు జాతరలని తిరునాళ్ళని అని చెప్పేసి ఉంటాయి. బట్ తెలంగాణకు వచ్చేసరికి డిఫరెంట్ ట్రెడిషన్, బోనాలు, మేకపోతులు బలించుకోవడం. కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు ఇక్కడ తెలంగాణ ఫ్రెండ్స్ కొంతమంది ఇలాగే బోనాల టైంలో భోజనానికి పిలవడం, లేకపోతే మేము ఇట్లా టీవీలో చూసినప్పుడు మా తెలంగాణలో ఈ కల్చర్ ఎంత అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. జనరల్గా అసలు బోనం అంటే ఏంటండి? ఈ తెలంగాణ గడ్డ మీద అత్యంత ముఖ్యమైన పండగ ఈ బోనాలు, బతుకమ్మ. ఫస్ట్ బోనాలు, ఈ వాడుక భాషలో భోజనం కాస్త బోనంగా మారింది. మీరు అన్నట్టు ఆంధ్రాలో తిరునాళ్ళు, జాతరలు, సంబరాలు అని జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏంటంటే అమ్మవారికి పొంగళ్ళు పెడుతుంటారు, పొంగళ్ళు, చలివిడి ఇలాంటివి పెడుతుంటారు. ఇక్కడ ఏంటంటే అమ్మవారికి మమ్మల్ని పచ్చగా చూడమ్మ తల్లి అనేసి పచ్చన్నం, పచ్చగూర, పచ్చి పులుసు. ఆ పదంలోనే మీరు చూడండి, పా అనే అక్షరాలన్నీ సిమిలర్గా ఉన్నాయి. మమ్మల్ని చల్లంగా చూసే తల్లి, పచ్చంగా చూడమ్మ మమ్మల్ని అని పచ్చన్నం, పచ్చగూర, పచ్చి పులుసు పెట్టి పోషమ్మ తల్లికి కొలుచుకుంటారు. అది ఇక్కడ ప్రాంతంలో ఏంటంటే బోనంగా పైన అఖండ జ్యోతిని పెట్టుకొని ఒక వెలుగుని, అంటే పంచభూతాలకి మించిన శక్తి అయితే ఉండదు, పంచభూతాల కన్నా మించిన పవిత్రత ఉండదు. అటువంటి జ్యోతిని పైన పెట్టుకొని దాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోని అమ్మవారికి నివేదిస్తూ ఉంటారు. అమ్మవారి ఏ విధంగా అయితే మనకి పాడి పంట అన్నీ సుభిక్షంగా ఇస్తుందో, అలాంటి అమ్మకి ఒక్కరోజు భోజనం పెట్టుకునే అవకాశం ఆ నెల మొత్తం ఈ ఆషాఢ శ్రావణ మాసాలు మనకేంటంటే ఇక్కడ ఈ జంట నగరాలలో ఆషాఢ మాసంలో జరుగుతుంటాయి. పల్లెటూర్లలో చూసుకుంటే ఏంటంటే శ్రావణ మాసంలో జరుగుతుంటాయి. అంటే ఆషాఢంలో మొదలుకొని ఒక్కొక్క వీధి, ఒక్కొక్క వాడ, ఒక్కొక్క ఊరు దాటుకుంటూ పల్లెటూర్ల వరకు చేరుతుంది బోనాల పండుగ అనేది. అది బోనాల స్పెషల్. బాగుంది. అంటే అక్కడ మాకేంటంటే పాల పొంగళ్ళు. అవును,
అమ్మవారికి పాలు పొంగించడం అంటారు మా వైపు. ఇక్కడ ఏంటంటే పచ్చి పులుసు, పచ్చన్నం, పచ్చన్నం, నూనె పోలేలు అనేసి భక్షాలు కానీ భక్షాలు. అది ఏరియా వైజ్ గా జరుగుతుంటాయి. పరమాన్నం కూడా పెడుతుంటారు కొంత. ఓకే. ఎల్లమ్మకి కొంతమంది పరమాన్నం పెడుతుంటారు. మెయిన్గా పోషమ్మకి ఎక్కువగా జరిగేది బోనాలు పల్లెటూర్లలో ఏంటంటే పచ్చన్నం, పచ్చగూర పెట్టి చల్లని శాఖ పోస్తుంటారు. ఈ చల్లని శాఖ పోయడానికి అర్థం ఏంటంటే కొంతమంది ఏంటంటే బోనాలు చేయకపోయినా శాఖ పోస్తుంటారు. బోనం చేసినంత విలువ పువ్వు దగ్గర పత్రి దగ్గర శాఖ అని అంటుంటారు కదా. చల్లని శాఖ పోసినా చల్లంగా చూస్తుంది ఆ పోషమ్మ అనేది ఈ తెలంగాణ ప్రజల విశ్వాసం మాది. ఎంతో చరిత్ర గల ఈ తెలంగాణకి గ్రామ దేవతలు ఆడవాళ్ళని ముఖ్యంగా అంటే స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని తెలపడం ఈ తెలంగాణ గడ్డకి ముఖ్యం. కాబట్టి ఈ బోనాలు అనేది చాలా ముఖ్యంగా స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని తెలపడానికి బోనాలు జరుగుతాయి. ఓకే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు మేడ్చల్లో ఉంటారు. సో టెంపుల్ కూడా అక్కడే, మీ ఇంట్లోనే ఒక టెంపుల్ అనేది ఉంది. కానీ అసలు మీ పర్సనల్ లైఫ్ గురించి మీరు బయట చెప్పేది చాలా తక్కువ. అసలు మీరు పుట్టింది పెరిగింది అంతా అక్కడేనా? మా ప్రాపర్ వచ్చేసి మెదక్ డిస్ట్రిక్ట్ తూప్రాన్. ఓకే. అయితే మేము మేడ్చల్కి వచ్చేసి హార్డ్లీ ఒక 10 years వరకు అయింది. నా చైల్డ్హుడ్ మొత్తం తూప్రాన్లో జరిగింది. నేను చాలా వరకు ఈ విషయం అయితే చెప్పాను. నా స్కూలింగ్ వచ్చేసి మహంకాళి టెంపుల్ పక్కనే ఉండేది. ఏది మన సికింద్రాబాద్? లేదు తూప్రాన్లో. అయితే దాని ఇంపాక్ట్ అని కాదు కానీ ఎవరికైనా దేవుడు రావడం అనేది, పూనకాలు రావడం అనేది పుట్టిన గడియ మీద కానివ్వండి, వాళ్ళు పెరిగే విధానం బట్టి కానివ్వండి, వాళ్ళు 7, 9, 11 years ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత నా వరకు ఏంటంటే అది అమ్మవారు నిశ్చయం అయ్యిందేమో, కాకపోతే అమ్మవారు కూడా వాంటెడ్లీ నన్ను చూస్ చేసుకుందేమో అనిపించే సిచ్యువేషన్స్ నాకు ఆ టెంపుల్లో చాలా జరిగాయి. కొన్ని లైవ్గా చూశాను. కొన్ని ఎలా అంటే ఎవరికైనా చెప్పుకున్న సినిమాటిక్గా అనిపించేదేమో కానీ అది స్వదాహ నేను అనుభవించాను కాబట్టి నాకు అది అర్థమైంది. ఒకసారి ఏంటంటే టెంపుల్లో పైన ఇట్లా అమ్మవారి బట్టలు పెడుతుంటారు కదా, ఒకసారి అమ్మవారిది శారీ పైన ఉండింది. అయితే నేను అమ్మవారికి ఆ శారీ డెకరేట్ చేసామని చెప్పి తీసేసరికి అమ్మవారు అందులో మొత్తం పసుపు ఉండింది. పసుపు నిమ్మకాయలు ఉన్నాయి. అదంతా నా మీద పడింది. నేను ఆ డే ఇప్పటికీ నాకు ఎప్పుడు ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది కదా, ఈ పలానా చోటుకి వెళ్ళినా అది నా మైండ్లో బాగా ట్రిగ్గర్ అవుతుంది. ఏంటంటే ఆ పసుపు నా మీద పడడం. అప్పుడు మీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి? అప్పుడు హార్డ్లీ నేను 7 years ఉండొచ్చు మేబీ. తర్వాత నాకు 7 years నుంచి 9 years మధ్యలో చాలా జరిగాయి అలాంటివి. అంటే అలా పసుపు నిమ్మకాయలు పడ్డం ఆ రోజు ఏదైనా అంటే మీకు ఏదైనా నాకు తెలియని వైబ్రేషన్, లోపల నుంచి వైబ్రేషన్, తెలియకుండానే ఒక హ్యాపీనెస్. మళ్ళీ ఏంటంటే దాని తర్వాత ఒక 1-2 weeksలోనే బోనాలు వచ్చాయి అన్నమాట. అక్కడ ఏంటంటే మా స్కూల్ దగ్గర నార్మల్లీ బోనాలు సండే జరుగుతాయి, కొన్ని ఏరియాస్లో థర్స్డేస్ జరుగుతాయి, ట్యూస్డేస్ జరుగుతాయి. మాకేంటంటే అక్కడ తూప్రాన్లో సండే జరిగేది. సండే నుంచి ట్యూస్డే వరకు చాలా ఘనంగా జరిపేవాళ్ళు. సాటర్డే నుంచే పాటలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు బోనాలు అంటే అన్ని పాటలు వస్తున్నాయి కానీ అప్పుడు మహా అంటే మాయదారి మైసమ్మ, కొడివాయి లచ్చమ్మది ఇలాంటి పాటలు చాలా డీజేలు అయిపోయాయి. అప్పుడు ఈ పాటలు వింటుంటే ఒక హుషారో జోరు వచ్చేది అనమాట. మాయదారి మైసమ్మ అని అంటేనే అదొక క్లాస్లో ఉన్న మాకు కూడా ఒక తెలియని వైబ్రేషన్ నాకు వచ్చింది. మీ భాషలో చెప్పాలంటే పూనకం అనుకోవచ్చా? అలాంటిదే. పూనకం అనేది వైబ్రేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా చాలా ఫేస్ చేశాను నేను. ఆ తర్వాత మా పేరెంట్స్కి తెలియడం, అక్కడ టెంపుల్ వాళ్ళు చూసి మా పేరెంట్స్కి ఇంటిమేట్ చేయడం. ఇంటర్వెల్లో కూడా నేను టెంపుల్లోనే ఉంటుండే. లంచ్ తినేప్పుడు కూడా ఏవైనా స్నాక్స్ ఏవైనా కొనుక్కుంటాం కదా, ఇప్పుడంటే స్నాక్స్ పేరెంట్స్ పెట్టి పంపిస్తున్నారు. అప్పుడు అక్కడే షాప్స్ ఉండేవి కదా మనకి, అక్కడే కొనుక్కునే వాళ్ళం. ఆ కొనుక్కునేవి కూడా దేవుడికి పెట్టి ఇట్లా చూపెట్టి నేను తింటుండే అనమాట. అదొక ఫన్నీ మూమెంట్. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది అనమాట నాకు. ఇప్పుడేమో అమ్మవారికి బోనం పెట్టి మేము భుజిస్తుంటాం. నార్మల్లీ మేము ఏ పదార్థాలు వండుకున్నా, ముఖ్యంగా ఏ ఫెస్టివల్స్ ఉన్నా అమ్మవారికి నివేదించి అది తీసుకుంటాం. కానీ చిన్నప్పుడు కొనుక్కున్న చాక్లెట్ అయినా సరే అమ్మవారి పెదాల దగ్గర ఆనిచ్చి నేను తింటుండే. అదేదో ఇప్పుడు చూసుకుంటే అమ్మవారిలా కాకుండా ఏదో ఓన్ అంతే, ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లి లాగానే అనిపిస్తుంది. మాకేంటంటే అమ్మవారితో బాండింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది. కష్టానికైనా సుఖానికైనా ఆమె కదా అని ఒక బాండింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచే ఏర్పడింది. అది నా స్కూల్ వల్ల అని నేను చెప్పుకోవచ్చు. ఓకే. స్కూలింగ్ అంతా తూప్రాన్లోనే జరిగింది. ఓకే. తర్వాత ఇంటర్ హాస్టల్లో జరిగింది కూకట్పల్లిలో. తర్వాత నేను హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాను, అల్వాల్లో చేశాను. డాక్టర్ నారాయణ కాలేజ్ అనమాట.
అందులో చేసి పాస్డ్ అవుట్ అయిన తర్వాత నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చేసాను. అలా కాదు, హోటల్ మేనేజ్మెంట్ వరకు వెళ్ళారు మీరు, కానీ మీకు 9th ఇయర్లోనే ఇలా అమ్మవారు రావడం స్టార్ట్ అయింది. జనరల్గా అమ్మవారు వచ్చింది అని చెప్పి మీకు ఫస్ట్ తెలిసిన సందర్భం ఎప్పుడు? ఫస్ట్ తెలిసిన సందర్భం ఏంటంటే ఆ పసుపు పడిన రోజు నుంచి నాకే తెలియని ఒక అనుభూతి. తర్వాత ఆ టెంపుల్లో ఒకసారి దొంగలు పట్టారనమాట. ఓకే. దొంగలు పడి అమ్మవారి వెండి కళ్ళు, అమ్మవారి ముక్కు పుడక, అమ్మవారి తాళి, అమ్మవారి బంగారు బొట్టు అవి దొంగిలించేశారు. దొంగిలించిన తర్వాత పోలీసులు వచ్చినారు, అంతా రచ్చగా జరుగుతుంది అక్కడ. అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మేమైతే మా స్కూల్ అక్కడే కాబట్టి మేము అక్కడే ఉంటాం కదా. నేను ఆ టెంపుల్కి వెళ్ళి ఎందుకో తెలియదు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. అమ్మా, నీ కళ్ళు పోవడం ఏంటి, లోకాలను కాచే తల్లివి, నీ కళ్ళ మీద నీకే ఇంత లేదా అనేసి ఒక కూతురు కానీ ఒక కొడుకు కానీ తల్లికి ఏదైనా ఆపదొస్తే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడ్చేశాను నేను. అది వాంటెడ్లీ అని కాదు, నాకు తెలియకుండానే అది అనేది జరిగింది. అప్పుడు ఆ టెంపుల్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడంటే పురోహితులు పంతులు ఉంటున్నారు. అప్పుడు ఏంటంటే సర్టన్ క్యాస్ట్ వాళ్ళే టెంపుల్ దగ్గర ఉండేవాళ్ళు. ఆ క్యాస్ట్కి అలాట్ చేస్తారనమాట టెంపుల్. ఇప్పటికీ విలేజెస్లో అలాంటి కస్టమ్సే ఉన్నాయి. వాళ్ళ నుంచి మా పేరెంట్స్కి తెలియడం, వాళ్ళు కొంచెం నన్ను ఆపేయడం, టెంపుల్కి వెళ్ళకుండా నన్ను స్కూల్ కూడా చేంజ్ చేయించేశారు. చేంజ్ చేసినా కానీ ఎవ్రీ సండే ఎవ్రీ ఫ్రైడే నేను వెళ్ళేవాడిని, కానీ అప్పట్లాగా ఇంకా కంటిన్యూస్గా ఇంటర్వెల్స్లో వెళ్ళేవాడిని కాదు, కొంచెం దూరం ఉండేదన్నమాట. ఓకే. అట్లా జరిగింది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే విజయదశమి నవరాత్రులు జరుగుతాయి. అదే టెంపుల్లో అమ్మవారిని పెడతారు, దుర్గామాతను పెట్టేవాళ్ళు. ఎవరైనా నార్మల్గా మనం చిన్నపిల్లల్ని చూసుకుంటే గణపతి నిమజ్జనం అప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు, గణపతి పప్ప అని ఏడుస్తారు. నాకు నవరాత్రులలో అమ్మవారి నిమజ్జనం అప్పుడు చాలా బాధేసేది. అమ్మ వదిలిపెట్టిపోతుంది అని నేను మా మమ్మీతో చాలా ఏడుస్తుండే అనమాట. ఎవ్రీడే టెంపుల్కి వెళ్ళి పూజలు నవరాత్రులు అంటే చేసేవాళ్ళం కదా, ఇంకా అదొక్కటి ట్రిక్ బాగా అయ్యేదన్నమాట, అమ్మ వెళ్ళిపోతుంది అనేసి. అట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి ఓవర్కమ్ చేసుకొని ఇన్ని ఇయర్స్ కొంచెం పేరెంట్స్తో అన్నీ ఆపించుకొని డిగ్రీ తర్వాత, హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ తర్వాత నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చాను. ఓకే, ఓవర్కమ్ చేశారు కరెక్టే, కానీ అవుట్కమ్ ఎప్పుడు జరిగింది మరి? అవుట్కమ్ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మళ్ళీ జరిగింది. ఓకే. సెకండ్ ఇయర్ తర్వాత జరిగింది. అప్పుడు పేరెంట్స్ మళ్ళీ చాలా గొడవలు అయ్యాయి. అప్పుడంటే చిన్నప్పుడు ఎలా చెప్తే అలా విన్నాం, పెద్ద అయిన తర్వాత వినలేం కదా. అందులో అమ్మ కావాలి, అమ్మలు కన్నా అమ్మ కావాలి, ఇద్దరు కావాలి అన్నప్పుడు ఆ అమ్మలు కన్నా అమ్మని నా దగ్గర పెట్టుకొని ఇంట్లో పోట్లాడి సెట్ చేసుకొని గుడి కట్టించుకున్నాను. అయితే ఆల్రెడీ 9th ఇయర్లోనే మీకు ఇలా అమ్మ రావడం జరిగింది కదా, కానీ ఇంటర్మీడియట్ హోటల్ మేనేజ్మెంట్ వరకు మీరు వెళ్ళినప్పుడు ఈ మధ్యలో మీ చదువు అంతా సాఫీగానే సాగిందా? సాఫీగా జరిగింది. ఈవెన్ ఇంటర్లో నేను కూడా 10th కూడా నేను ఇంట్లో ఫ్రెండ్స్ అని చెప్పి టెంపుల్కి వెళ్ళడం, నాకు అప్పటికి అమ్మవారు వచ్చేది కానీ నేను ఇంట్లో చెప్పకుండా నా జాగ్రత్త, నాకు అమ్మ అంటే ఇష్టం, అమ్మవారు అంటే ఇష్టం కాబట్టి అది చెప్పకుండా నేను జాగ్రత్తలు పడి మమ్మీ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా టెంపుల్స్లో స్పెండ్ చేయడం, కొంచెం పెద్దగా అయిపోతుంటాం కదా. అలా జరిగిన తర్వాత ఇంట్లో తెలిసింది మట్టుకి డిగ్రీలో జరిగింది. అలా ఎలా మేనేజ్ చేస్తారు? అమ్మవారు ఒంటి మీదకి వచ్చిందంటే ఆ జోష్ వేరు కదా. అవును. ప్లస్ వన్స్ అమ్మవారు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి బాడీ అంతా కొంచెం డల్ అవుతుంది అని చెప్పేసి అంటారు. అంటే ఊళ్ళల్లో కొంతమందిని చూసిన అనుభవంతో చెప్తున్నా, అసలు మీరు దాన్ని ఎలాగా మేనేజ్ చేసేవాళ్ళు? ఇంట్లో తెలియకుండా బయట టెంపుల్స్లో వెళ్ళేవాడిని, జాతరలకు వెళ్ళేవాడిని, అన్నీ వెళ్ళేవాడిని. బట్ ఎవరు చూసిన వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు లేదు. మా ఫ్యామిలీ వరకు ఏంటంటే నాన్న వాళ్ళందరూ బిజినెస్లే అనమాట. ఇంకా వాళ్ళు ఎక్కువ ఈ టెంపుల్స్ ఇవన్నీ జస్ట్ వెళ్ళి వచ్చి వాళ్ళు తప్ప ఇంకా సడన్గా జాతరలకు వెళ్ళడం, మాకు బోనాలు చేసే కస్టమ్స్ కూడా లేవన్నమాట. వంచన లేదు అని అంటారు కదా, పడి రాదు, వంచన లేదు అని అంటుంటారు కదా, అలా మాకు కూడా బోనాలు చేసే ఆనవాయితీ అనేది ప్రాపర్గా లేదు. ఆ పెళ్ళిళ్ళప్పుడు చేసేవాళ్ళు కానీ మేము ఇంట్లోనే పెడతామన్నమాట, తీసుకెళ్ళాం. ఇంట్లోనే ఒక చిన్న పచ్చని పందిరి వేసి ఆ పచ్చని పందిట్లో 2 బోనాలు చేసి పోషమ్మ తల్లిని పెట్టుకుంటాం అన్నమాట. అంతేగాని బోనాలు ఎత్తుకెళ్ళడం, నైవేద్యం తీసుకెళ్తాం. ఇంకా ఏదో మార్నింగ్ టైంలో వెళ్ళేసి పబ్లిక్ ఎక్కువ లేనప్పుడు వెళ్ళేసి పూజలు చేసుకొని వచ్చేసి వాళ్ళం తప్ప, ఇంకా అందుకే పేరెంట్స్ రారు కాబట్టి ఇంకా నేను వెళ్ళి ఫ్రెండ్స్తో వెళ్ళడం,
కాలేజ్ అని చెప్పి వెళ్ళడం, స్పెషల్ క్లాసులు అని చెప్పి వెళ్ళడం, బంక్ కొట్టి వెళ్ళడం, ఇలాంటివన్నీ చేశాను. జనరల్గా మీ ఏజ్లో ఉన్న అబ్బాయిలు కాలేజ్కి బంక్ కొట్టి మూవీస్కో Movies. లేకపోతే ఫ్రెండ్స్తో అవుటింగ్కో ఏమన్నా అలా వెళ్తూ ఉంటారు. మీరేమో బంక్ కొట్టి టెంపుల్స్కి వెళ్ళడం. టెంపుల్స్కి, జాతరలకి, బోనాలకి ఇలాంటివన్నీ వెళ్తుండే అనమాట నేను. అండ్ అసలు మామూలుగా స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్తో? చాలా తక్కువ, చాలా తక్కువ. చాలా తక్కువ. నాకేంటంటే చెప్పాను కదా, అమ్మవారికి తినిపించి నేను తిన్నానంటే అదే నా ఎంజాయ్మెంట్. కానీ మీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఉంటారు. హోటల్ మేనేజ్మెంట్ చేయడం అంటే జనరల్గా హోటల్ మేనేజ్మెంట్ అనేది అదొక మంచి ప్రొఫెషన్. అవును. మీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అంటే అక్కడ మీరు రోజుకు ఒక ఐటెం చేయాలి, అది మీరు తినాలి అండ్ ఆ టేస్ట్ ఎంజాయ్ చేయాలి. కాకపోతే ఏంటంటే మీ చుట్టూ ఉండే ఫ్రెండ్ సర్కిల్ కూడా అలానే పాష్గా ఉంటుంది ఆ టైంలో. సో ఈవినింగ్ అయ్యేసరికి పదమామ బయటకు వెళ్దాము ఊరికే సరదాగా అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మరి అందరూ బయటకు వెళ్ళినప్పుడు మరి మీ పరిస్థితి ఏంటి ఆ టైంలో? అలా వెళ్ళేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఏంటంటే కొంచెం సెన్సిటివ్గానే పెరిగాను నేను. సెన్సిటివ్గా చాలా గారంగా పెరిగారని అంటారు కదా, గారంగా పెరిగాను నేను చాలా. ఏదున్నా మమ్మీతో షేర్ చేసుకుంటుండే. ఇంత మమ్మీ దగ్గర దాచిన విషయం అంటే ఇది ఒకటి. ఇంత పెద్ద విషయం ఇదే దాచిపెట్టారు. దాచాను. ఈ లైఫే దాచిపెట్టాను. ఇంకా మిగతాది బంక్ ఎప్పుడైనా కొట్టినా కానీ ఫ్రెండ్స్తో మూవీకి వెళ్తున్నా అని చెప్పేసి నేను టెంపుల్కి వెళ్తుండే తప్ప టెంపుల్కి వెళ్ళినా అని చెప్పకపోతుండే. బంక్ కొట్టినా నేను ఇంట్లో చెప్పే వెళ్తుండే. అంత ఫ్రీడమ్ ఉంది నాకు ఇంట్లో. గారం అన్నాను కదా, ఇక గారం నాకు ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని ఇట్లా వాడుకున్నాను అనమాట. జనరల్గా ఏంటంటే మీరు ఇంట్లో ఇప్పుడు వన్స్ ఇలా ఈ ప్రొఫెషన్లోకి వద్దాము అని మీకు మీరు డిసైడ్ అయింది ఆఫ్టర్ మీ హోటల్ మేనేజ్మెంట్ తర్వాత? డిసైడ్ అంటూ ఏం జరగలేదు. యాక్చువల్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎగ్జామ్స్ అయిపోయిన నెక్స్ట్ డేనే ఒక ఆవిడ వచ్చేసి కొంచెం చాలా వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుతుందన్నమాట. హెల్త్ ఇష్యూ వచ్చేసింది. ప్రాణాపాయ స్థితులు అని అంటారు కదా, అంతవరకు వెళ్ళిందనమాట. అప్పుడు తను వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి ఇట్లా కూర్చొని అన్న కొంచెం నీకు దండం పెడతాను అనేసి అంటే, అది కొంచెం మా మమ్మీకి కూడా కొంచెం హార్ట్ టచింగ్ అయ్యి సరే అనేసరికి అప్పుడు ఫస్ట్ నేను కూర్చున్నాను. తర్వాత వాళ్ళకి మంచిగా అవ్వడం, దాంతో చూసి ఇంకా రావడం అలా జరిగిపోయింది. అని నేను స్పెషల్గా ఇందులో ప్రొఫెషన్లోకి రావాలి అని ఇంటెన్షనల్గా అయితే రాలేదు. సో కూర్చోవడం అంటే అప్పుడు వాళ్ళ సమస్యకి మీరు వాళ్ళ ఒక రెమెడీ సమస్యకి పరిష్కారం చెప్తూ ఉంటారు కదా, ఇలా ఈ టెంపుల్లో మొక్కులు ఉన్నాయి మీరు చెల్లించుకోండి, లేకపోతే కొంచెం కొన్నాళ్ళు ఆగండి, ఈ సార్ట్ అవుట్ అయితే, ఇలాంటి రెమెడీస్ అసలు తెలియదు మీ గురించి. మరి రెమెడీ చెప్పేదాకా అమ్మ ఎలా ఎంకరేజ్ చేశారు? డిగ్రీలో డిగ్రీలో అది. ఓకే. డిగ్రీలో తెలిసిన తర్వాత మేము ఇంట్లో అమ్మవారిని పెట్టుకుంటాం కదా, గద్దెలు వేసుకుంటాం అనమాట. ఈ తెలంగాణలో ఏంటంటే అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం అనేది ఈ జానపద గేయాల ప్రకారంగా గద్దెలు వేసుకొని అమ్మవారిని కళ్యాణం చేసి పట్నాలు వేసి గద్దె మీద పెడతారు అమ్మవారిని. అది మేము అప్పటికే చేసుకున్నాం. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్స్కి 10-15 days ముందు ఉందనంగా చేసుకున్నాం. ఇంకా డిగ్రీ ఎగ్జామ్స్ తర్వాత June 1 నాకు ఎగ్జామ్స్ అయిపోయాయి. June 2 తెలంగాణ ఫార్మేషన్ డే. అప్పుడు ఫుల్ సెలబ్రేషన్స్ జరిగేవి కదా తెలంగాణ ఫార్మేషన్ డే అని అంటే, ఆ రోజే నేను ఫస్ట్ బయట వాళ్ళకి కూర్చొని మరి వాళ్ళకి చెప్పిందంటే ఆ రోజే. దాట్ వాస్ మై ఫస్ట్ డే. ఓకే. సో వన్స్ మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో మీరు ఫ్యామిలీ పెద్దదని అర్థమైంది మీ మాటలను బట్టి. అవును. మీ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఏంటి? ఫ్యామిలీలో అన్నయ్య వాళ్ళు జాబ్ హోల్డర్స్ అనమాట. డాడీ బిజినెస్, ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ఏదో పూజలు నమ్మేవాళ్ళు అమ్మవారిని అయితే. నమ్మేవాళ్ళు, మొక్కేవాళ్ళు, వెళ్ళే వాళ్ళం. కానీ ఎక్కడి వరకు అనేది మార్నింగ్ అవర్స్లోనే వెళ్ళి వచ్చేసే వాళ్ళం తప్ప ఇట్లా జాతరలు చేసుకోవాలి, ఇట్లా పూనకాలు, ఇవన్నీ మాకు అంత ఐడియా ఉండేది కాదు. ఫ్యామిలీలో కూడా ఎవరు లేరనమాట. అమ్మమ్మ ఉండేది కానీ మమ్మీ వాళ్ళ మదరే ఉండేది, కానీ ఎక్కువ తను ఏం చెప్పేవారు కాదనమాట. ఇంకా తెలిసిన తర్వాత వాళ్ళంతా నన్ను అపోజ్ చేయడం, నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసినావు, ప్రొఫెషనల్ కోర్స్ అది, మళ్ళీ ఈ ప్రొఫెషన్ ఏంటి, నువ్వు జాబ్ చేస్తావు అనుకున్నాం, లేకపోతే అవుట్ ఆఫ్ వెళ్తావు అనుకున్నాం, నువ్వేంటి ఇలా ఉన్నావు, దేవుడు అంటావు, బోనాలు అంటావు, జాతరలు అంటావు, ఈ పబ్లిక్ ఏంటి, క్రౌడ్ ఏంటి. ఎక్కడ వెళ్ళినా మేము పబ్లిక్లో వెళ్ళే వాళ్ళం కాదనమాట. ఇంకా బిజినెస్లో అన్నప్పుడు ఏదో ఇట్లా వెళ్ళొచ్చే వాళ్ళమే తప్ప ఈ పబ్లిక్లో ఈ క్రౌడ్ అంటే ఏంటి అనేసి వాళ్ళు చాలా ఇది అయ్యారు. బట్ వాళ్ళని కన్విన్స్ చేసి కూర్చున్న తర్వాత వాళ్ళు కూడా మహత్యం, పబ్లిక్ రావడం, నేమ్ రావడం, ఇవన్నీ చూసి వాళ్ళు కూడా ఏమనలేదు. బికాజ్ ఏంటంటే ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయి బయటకు వచ్చాడు అంటే ఆటోమేటిక్గా ఎలా ఉంటుందంటే మన స్టేటస్ ఏంటి, మన ప్రెస్టేజ్ ఏంటి అన్న ఫీల్ పెద్దవాళ్ళకు ఉంటుంది. అందులో మీ ఫ్యామిలీలో అందరూ బిజినెస్ మ్యాన్స్ అని మీరే చెప్తున్నారు. అండ్ హోటల్ మేనేజ్మెంట్ చేశారు. హోటల్ మేనేజ్మెంట్ అనేసరికి ఏంటి, ఒక నీట్ షేవ్తో ఒక టక్ చేసుకొని ఒక టై కట్టుకొని
అదొక డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మిమ్మల్ని చూస్తే ఏంటంటే ఒక ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని పెద్ద పెద్ద బోనాలు తల మీద పెట్టుకొని మోస్తూ డాన్సులు చేస్తూ టెంపుల్ ముందు అంత క్రౌడ్లో ఆ లైఫ్ స్టైల్ వేరు, ఈ లైఫ్ స్టైల్ వేరు. సో మిమ్మల్ని అలా ఊహించుకున్న వాళ్ళు ఇలా ఒకటేసారి డైజెస్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం. చాలా వరకు జరిగాయి. వాళ్ళు నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు. ఇంకా నేను వన్స్ ఇందులో వచ్చిన తర్వాత కూడా నేను కొన్ని డేస్ వరకు నన్ను వదిలేసేయండి అన్నాను. నేను జూన్లో కూర్చున్నాను అన్నాను కదా. ఫస్ట్ నేను విజయదశమి వరకు నన్ను, అంటే దసరా వరకు నన్ను ఈ ప్రొఫెషన్లో ఉంచండి అనేసి అన్నాను, దసరా వరకు. కానీ దసరా తర్వాత వాళ్ళకు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చింది. అరే దేవుడు మనకి మంచిగా ఉండు, మనం ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి. కొంచెం ఇంట్లో కూడా కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకు సెటిల్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగేసరికి వాళ్ళు కూడా నమ్మి సరే ఓకే కానీలే, నీకేం డిస్టర్బెన్స్ లేదులే అని చెప్పేసి మేము కూడా ఉంటాం, మా వరకు అయ్యేంత మేము చేస్తామని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ జాతకాలు చెప్పే జ్యోతిష్కుడు తన జాతకం తను చూసుకోలేడు అంటారు. అందరూ బాగుండాలని పూజ చేసే పంతుళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఏమీ చేసుకోలేరు అని చెప్పేసి చెప్తారు. అండ్ మీ విషయంలో ఎలా ఉంటుంది? అంతేనా? మా జీవితం అమ్మకి దారపోస్తాం కాబట్టి కష్టమైన సుఖమైన ఆమె. మాకు కష్టం పెట్టినా తనే పెడుతుంది, సుఖం పెట్టినా తనే పెడుతుంది. ఇప్పుడు నార్మల్గా మనిషికి కష్టాలు ఎక్కడొస్తాయి? ఇంట్లో కానివ్వండి, లేకపోతే జాబ్ చేసుకున్నప్పుడు జాబ్లో కానివ్వండి, బిజినెస్లు చేసుకున్నప్పుడు బిజినెస్లో కానివ్వండి. మా జీవనోపాధి అమ్మవారు. అమ్మవారు అన్నప్పుడు మా ఇంట్లోనే అమ్మ ఉంటుంది. మేము మా ఇంటి ఆడపడుచులాగానే కొలుచుకుంటూ ఉంటాం, లేకపోతే మా తల్లిలాగా కొలుచుకుంటాం. మాకు బాధలు వస్తే ఆమె వల్లనే వస్తాయి, కష్టాలు వచ్చినా ఆమె వల్లనే వస్తాయి, సంతోషం వచ్చినా దుఃఖాలు వచ్చినా అన్నీ ఆమె నుంచే, అన్నీ ఆమె. కాబట్టి ఏ వచ్చినా మళ్ళీ వాటిని ఓవర్కమ్ చేయించేది మళ్ళీ ఆమెని, శిక్షిస్తుంది రక్షిస్తుంది రెండు చేస్తుంది. కాబట్టి ఆ జగన్మాత ఏ వచ్చినా హ్యాపీగా మూవ్ అవుతాం. ఓకే. జనరల్గా ఏంటంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లం లేని మనిషి ఉండడేమో అన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్. కోటీశ్వరుడికి అతనికి తగ్గ కష్టాలు తనకు ఉంటాయి, బిచ్చగాడికి తగ్గ కష్టాలు అతనికి ఉంటాయి. కాకపోతే మీ దగ్గరకు వచ్చే, అంటే ఏమనాలి, జనరల్గా మీ దగ్గరకు వచ్చే భక్తులు అనాలా, మీ దగ్గరకు వచ్చే బాధితులు అనాలా, అమ్మవారి భక్తులు. ఓకే. మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారు? ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ వస్తారా? అన్ని రకాలుగా వస్తుంటారు. సంపాదనలు కానివ్వండి, లేకపోతే ఏవైనా ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి అనుకూలత రాకుండా ఉంటుంది, పెళ్లి సమస్యలు ఉంటాయి, అలాంటి అన్ని సమస్యల వాళ్ళు వస్తూ ఉంటారు. అన్ని రకాల సమస్యలు మనుషులకి ఏదైనా సమస్యే. అమ్మవారు మీ ఒంటి మీదకి వచ్చేది ఎప్పుడు? శుక్రవారం, ఆదివారం. మరి ఇప్పుడు ఆషాఢ మాసంలో బోనాలు స్టార్ట్ అవుతాయి కదా, మరి ఈ బిజీలో మీరు ఉంటారు, మరి అమ్మవారు? శుక్రవారం ఒక్కరోజు ఉంటాను అవైలబుల్. ఆదివారం ఏంటంటే మాకు జాతరలు బోనాలు అమ్మవారికి చేసుకోవాలి కదా, అట్లా అని చెప్పేసి శుక్రవారం అవైలబుల్లో ఉంటాం. సో మీరు శుక్రవారం అవైలబుల్ ఉండి మీరు శుక్రవారం సమస్యలు పరిష్కారాల గురించి మాట్లాడతారు. మిగతా రోజుల్లో ఎవరైనా మీ దగ్గరికి ఏదైనా ప్రాబ్లం వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు వాళ్ళకి మరి ఎలాగా? మీకు అమ్మవారు అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు రారేమో. ఎప్పుడు పూజలో ఉంటాం, పూజలో ఉండి ఎక్కువ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే దానికి తగ్గ రెమెడీస్ మాకు ఇంత చూస్తుంటాం కాబట్టి మాకు కొన్ని అవగాహన ఉంటాయి, ఆ ప్రకారంగా వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు శుక్రవారం ఆదివారం అమ్మవారు మీ ఒంటి మీదకి వచ్చినప్పుడు అమ్మవారు ఏదైతే చెప్తుంటారో అది మీకు తెలుస్తుందా? లేదు. ఓకే. మీ దగ్గరికి ఎవరే ప్రాబ్లంతో వచ్చారో అది కూడా మీకు తెలియదు? తర్వాత వాళ్ళు కూర్చొని మాట్లాడి అమ్మ ఇలా చెప్పింది మీరేమంటారు అని సజెషన్స్ తీసుకోదాం, లేకపోతే అది ఎలా చేయాలి, ఏ త్రూగా వెళ్ళాలి అనేసి వాళ్ళు కొన్ని సజెషన్స్. బట్ మీకు పాజిటివ్ నెగిటివ్ అనేది లైక్, అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఆ శక్తి అంటే ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. ఒక మనిషి దగ్గర కూర్చొని మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వైబ్స్ని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పొచ్చు. సో మీకు ఎలా అర్థమవుతుంటాయి? కొన్ని సందర్భాలలో జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొన్ని ఇళ్ళకి వెళ్ళినా, ఏవైనా సర్టన్ ప్లేసెస్కి వెళ్ళినా, కొంతమంది కొత్త మనుషుల్ని కలిసినా అలాంటి వైబ్ ఏదో అనిపిస్తుంది లోపల. కానీ అనిపించినా ఆ పర్సన్ అయితే మనం అడగలేం కదా, దానికి తగ్గట్టుగా మూవ్ ఆన్ అవుతాం తప్ప పాయింట్అవుట్ చేయరు. కానీ బట్ మీరు ఎప్పుడైనా చెప్తారా, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా నెగిటివ్ ఏదైనా అనిపిస్తే మీకు, మీ ఇంట్లో సంథింగ్ ఏదో నెగిటివ్ వైబ్రేషన్ ఉంది చెప్తుంటారా? నా వరకు ఆ నెగిటివ్ ఎక్కడ వస్తుంది అనేది కూడా కొంచెం చూసి, లేకపోతే ఇది పెట్టుకోండి, లేకపోతే అమ్మవారికి పూజించుకోండి, అమ్మవారి దీపారాధన ఈ పలానా రోజు చేయండి, లేకపోతే ఇక్కడ ఒక గణపతి ఫోటో పెట్టుకోండి, నార్మల్గా అన్ని విఘ్నాలకి తనే కదా, అలా పెట్టుకోండి మీకు వెళ్ళినప్పుడు బాగుంటుంది అని అట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ చెప్తూ ఉంటాం. ఓకే. మీ ఒంటి మీదకి వచ్చి అమ్మవారు మహాకాళి అమ్మవారు కదా? అవును.
జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు వన్స్ బోనాలు స్టార్ట్ అయిన తర్వాత అమ్మవారు అంటే అక్కడ మహాకాళి టెంపుల్ దగ్గరికి వెళ్తారా, లేకపోతే మేడ్చల్లో ఉన్న మీ టెంపుల్లో చేస్తారా? ఫస్ట్ ఏంటంటే మా ఇంట్లో అమ్మవారికి బోనం చేసుకుంటా. నేను నార్మల్గా అందరికీ చెప్తుంటాను, ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అట్లా. అండ్ మన ఇంటి అమ్మవారికి మనం ముందుగా బోనాన్ని చేసుకొని బయట ప్రిఫర్ చేస్తాను నేను. ఇంట్లో అయితే ఫస్ట్ సండే చేసేసి తర్వాత ఇతర ఆలయాలు ఎక్కడి నుంచి ఇన్విటేషన్స్ వచ్చినా అన్నీ అటెండ్ అవుతూ ఉంటాను. ఓకే. అండ్ తెలంగాణలో ఇంకో కల్చర్ ఉంది, బలి చల్లడం అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఏంటండి? బోనాలకి ఏంటంటే బలిగంప చల్లుతారు. బలిగంప అంటే అమ్మవారికి ముందు అన్నం, గంపలో అన్నం కానివ్వండి, అమ్మవారికి బలిచ్చిన గుమ్మడికాయలు కానివ్వండి, పల్లెటూరులలో ఏంటంటే బలిస్తారు, మేకపోతులను బలిస్తుంటారు. ఆ రక్తం కానివ్వండి అవన్నీ కలిపేస్తారు, పసుపు కుంకుమ బలి ఆ రైస్ లో అన్నంలో కలిపేస్తారు. కలిపేసి ఊరి పొలిమేరల్లో చల్లుతూ ఉంటారు, లేకపోతే ఇల్లు వాకిల్ ముందు చల్లుతూ ఉంటారు. ఏంటంటే ఏవైనా దుష్ట శక్తులున్నా, లేకపోతే ఎటువంటి బాధలున్నా, గ్రహ బాధలున్నా అమ్మవారికి చూయించి అది దీపం పెట్టుకొని చల్లుతూ ఉంటారు. అది బలిగంప. కొన్ని ఏరియాస్లో ఏంటంటే బోనాలకి ముందు రోజు జరుగుతుంది. ఊర్లలో ఏంటంటే బోనాలు అయిపోయిన తర్వాత, అంటే ఈరోజు బోనాలు అయ్యాయి అనుకోండి, రేపు గావురంగాలు జరుగుతూ ఉంటాయి, భవిష్యవాణి వీరంగం జరుగుతుంది, ఆ రోజు చేస్తూ ఉంటారు. అది కస్టమ్స్ బట్టి, విలేజ్ బట్టి అలా జరుగుతూ ఉంటాయి. దాన్ని బలిగంప అంటారు. ఓకే. ఇప్పుడు ఈ బలిగంప వల్ల ఉపయోగం ఏంటి అసలు? బలిగంప వల్ల ఉపయోగం ఏంటంటే చుట్టూ ఉన్న దుష్ట శక్తులకి ఒక ఆహారంగా అది అక్కడ వేసే అన్నం కానివ్వండి, అక్కడ పడే రక్తం కానివ్వండి. ఇప్పుడంటే సిటీలో బలిలు ఇవన్నీ నిషేధించారు, కానీ పల్లెటూర్లలో ఇంకా ఉన్నాయి. అవును. ఆ రక్తం వల్ల ఏంటంటే ఈ రక్తం ఏంటంటే ఈ దుష్ట శక్తులకు అన్ని ఆహారంగా వచ్చేసి వాళ్ళు ఊర్లోకి రాకుండా చల్లేస్తారంట. అదే పొలిమేరల్లో కాపలా ఉంటారు కొంతమంది పోతురాజులు, అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ అలానే పొలిమేర నుంచి ఏ శక్తి అంటే దుష్ట శక్తులు ఏవి లోపలికి రాకుండా ఉండడం కోసం రాకుండా ఏవైనా ఉన్నా వెళ్ళిపోవడానికి అలా చేస్తూ ఉంటారు నార్మల్గా అయితే. అది బలిగంప. కానీ ఇప్పటికీ ఇలాంటివన్నీ ఫాలో అవుతున్నారా అండి? నా చిన్నప్పుడు వినేదాన్ని ఇలాంటివి. జనరల్ గా మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. ఎంత డబ్బున్న వాళ్ళు ఎదుగుతూ ఉంటారో డబ్బు లేని వాళ్ళు కూడా అంతే తరుగుతూ ఉంటారు. ఒకరు పెరిగితే ఒకరు తరుగుతారు కదా, అదే విధంగా మంచి ఎంత పెరుగుతుందో చెడు కూడా అంతే పెరుగుతుంది. అంటే మీరు నమ్ముతారా? అంటే ఇప్పుడు దేవతను మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారు, ఎందుకంటే మీరు డైరెక్ట్గా మీ ఒంటి మీదకి అమ్మవారు వస్తుంది, ప్లస్ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు ఎన్నో పరిష్కారాలు చెప్తూ ఉన్నారు. ఆ దేవత ఉందంటే ఖచ్చితంగా దుష్టశక్తులు కూడా ఉన్నాయి అన్నది మీరు ఖచ్చితంగా నమ్ముతాను. ఎలా అంటే దేవత అనే ఆమెను మీరు అంటే డైరెక్ట్గా మీకు ఒంటి మీదకి వస్తుంది కాబట్టి దుష్టశక్తుల గురించి ఎలా చెప్పగలరు? కరోనా వచ్చింది, కనిపించిందా? కనిపించలేదు కదా. దుష్టశక్తులు ఎలా ఉంటాయంటే కంటికి కనిపించకుండా మనిషిని హింసిస్తూ ఉంటాయి, మనిషిని పట్టి పాకులాడుతూ ఉంటాయి. మంచి అనేది కనిపిస్తుంది, చెడు కనిపించదు. మనిషి మంచిగా మాట్లాడతాడు కానీ కడుపులో ఉన్న విషయం కనిపిస్తుందా? కనిపించదు. ఇది కూడా అంతే, చెడు అనేది కనిపించదు కానీ అనుభవించగలం. సో కరోనా వచ్చి మనుషుల్ని ఎలా ఇబ్బంది పెట్టిందో దాన్నే మనం దుష్టశక్తిలా భావించాలి అంటారు. అది ఒక డిసీజ్ అయి ఉండొచ్చు, అది ఒక కరోనా ఒక వైరస్ అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే అలాంటిదే ఈ చెడు కూడా, కనిపించదు కానీ మనిషిని పట్టుకు పీడిస్తుంది అంతే. అట్లాంటి టైంలో ఏంటంటే కంప్లీట్గా మనం దాన్ని పంపించలేం, కానీ ఈ చెడు గ్రహాలు దుష్టశక్తులు ఏమైనా ఉంటే పంపించలేం, కానీ కొంచెం అమ్మవారి శక్తితో ఏంటంటే వాటిని దగ్గరికి రానివ్వకుండా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా అంటారు కదా, అట్లా విధంగా కొంచెం మనల్ని మనం సేవ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. అండ్ ఇప్పుడు జనరల్గా శివశక్తులు జోగినీలు అంటే శివశక్తులు తర్వాత జోగినీలు కదా? శివశక్తులు తర్వాత జోగినీలు అనేది ఏది ఉండదు. ఎవ్వరు పూనక మోగినా, ఎవ్వరు శిగ మోగినా, ఎవరికి దేవుడు వచ్చినా వాళ్ళని శివశక్తులు అని అంటారు. ఆ అమ్మవారు ఆవహిస్తుంది, లేకపోతే అయ్యవారు ఆవహిస్తున్నారు కాబట్టి ఆ శక్తి అనేది ఆ శివుడి యొక్క పిల్లలే కదా ఈ గ్రామ దేవతలందరూ. ఆ శివుడి యొక్క శక్తులు ఆవహిస్తున్నారు కాబట్టి శివశక్తులు అని, లేకపోతే ఆ శివుడి యొక్క రూపం శక్తి కాబట్టి శివశక్తి అని ఒక పదం వచ్చిందనమాట. వీళ్ళ నుంచి జోగినీలుగా మారుతూ ఉంటారు. అంటే దేవుడిని వివాహం చేసుకోవడం. ఏ విధంగా అయితే పూర్వకాలంలో రాజులు క్షత్రియ వివాహం చేసుకుంటున్నారు, గాంధర్వ వివాహం, క్షత్రియ వివాహం అని కొన్ని రకాల వివాహాలు ఉండేవి. ఆ క్షత్రియ వివాహం ఏంటంటే కత్తికి బాసికం కట్టుకొని వివాహం ఆడతారు. అలా ఈ శివశక్తుల్లో కూడా కొంతమంది ఏంటంటే దేవుడిని వివాహం ఆడి వాళ్ళు జోగినీలుగా మారుతారు. అది ఎవరైనా ఏ జోగిని అయినా శివశక్తి నుంచే జోగినిగా మారాలి.
పాతకాలంలో ఉండేదన్నమాట. దేవుడు రాకపోయినా కానీ వాళ్ళని జోగినీలుగా చేసేవాళ్ళు. అంటే దేవుడి సేవ కోసం వాళ్ళని జోగినీలని, దేవదాసీలని అలా చేసేవాళ్ళు. అది ఆ సిస్టమ్ అనేది ఇప్పుడు మొత్తం పోయింది. ఇప్పుడు అనేది బ్యాన్ చేసేసారు. ఆ సిస్టమ్ అప్పుడు అలా ఉండేది. వాళ్ళని కొంచెం అక్కడ ఉన్న ఏరియా పట్వారీలు కొంచెం వాళ్ళని ఇబ్బందులకు కూడా గురి చేస్తుండే వాళ్ళనమాట. నార్మల్గా మనం మూవీస్లో కూడా చూసుంటాము. అలాంటివి ఉండేవి. అవన్నీ ఇప్పుడు నిర్మూలించుకొని ఇప్పుడు ఓన్లీ దేవుడు వచ్చిన వాళ్ళే జోగినీలుగా మారుతున్నారు. బట్ వాళ్ళు కూడా శివశక్తులే. ఓకే. సో శివశక్తులు, జోగినీలు. జనరల్గా ఏంటంటే ఇది చాలా మందికి ఉన్న డౌట్ అన్నమాట. ఇద్దరు ఒకటేనా, లేకపోతే అసలు డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. దేవుడికి వివాహం అయిన వాళ్ళు జోగినీలు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అబ్బాయిలుగా ఉండి ఉన్న శివశక్తుల్లో కూడా కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుడే జీవనోపాధి అనుకొని, దేవుడే మా సర్వం అనుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అబ్బాయిలలో కానివ్వండి, అమ్మాయిలలో కానివ్వండి, వివాహం చేసుకోకపోవచ్చు కానీ వాళ్ళు శివశక్తులుగా ఉండి కూడా దేవుడిని మొత్తం దేవుడికి అంకితం అయ్యి దేవుడికి అడాప్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే సార్, అంటే నాకు ఒక చిన్న డౌట్, మీరు పెళ్లి చేసుకుంటారా? అది అమ్మ దయ. అంటే అసలు మీకు థాట్ ఉందా? ఇప్పటివరకు అమ్మ ఎలా నడిపిస్తుందో అలా నడవాలి అనేది అమ్మ మార్గం కదా. ఇప్పటివరకు అంతవరకు ఆలోచన అనేది రాలేదు. నేను ఎందుకు అడుగుతున్నానంటే, నేను కొన్ని సినిమాల్లో చూసాను. ఎలా అంటే నాకు ప్రత్యేకంగా ఇలా ఎవరు తెలీదు. నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను అడుగుతున్నా. జనరల్గా ఏంటంటే ఏ టైంలో అయితే ఒంటి మీదకి అమ్మవారు వస్తుందో ఆ టైం వరకు వాళ్ళ అమ్మకి సంబంధించిన మనుషులు, మిగతా రోజుల్లో మిగతా అందరు మనుషులు లాంటి వాళ్ళే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తారు. కాకపోతే పర్టికులర్ డేస్ ఏదైతే వచ్చాయో ఆ రోజుల్లో మటుకు వాళ్ళు అమ్మకే అంకితం అన్నట్లు ఉంటారనమాట. అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. శివశక్తులలో అలా చాలా మంది ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని కానీ పూనకాలు ఊగి బోనాలు ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు, జాబ్ హోల్డర్స్ ఉన్నారు. అన్ని రంగాలలో ఆ విధంగా ఉన్నారు. అది వచ్చే దేవుడి మీద ఆధారం, వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద ఆధారం. ఓకే, అట్లా అన్నమాట. సో ఎందుకు నా క్వశ్చన్ కి మీరు క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు? అది అమ్మ ఎలా అనుగ్రహిస్తుందో అలానే చెప్పొచ్చు. ఇంకా దానికోసం ఇట్లా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఉంటుందా ప్రెషర్? అంటే ఏ అమ్మకైనా ఏ నాన్నకైనా వాళ్ళ కొడుకు ఒక ఇంటివాడు కావాలి అనేది ఉంటది వాళ్ళకి కూడా. ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఉంటుంది. అన్నయ్యలకు కానివ్వండి, వదినలకు కానివ్వండి, అందరికీ ఉంటుంది. బంధుమిత్రులందరికీ ఉంటుంది. కాకపోతే అది దైవిష్ట. ఆ సమయం వచ్చినప్పుడే అది బయటికి వస్తుంది. ఆ జవాబు అనేది బయటికి వస్తుంది. అసలు అడుగుతారా ఎప్పుడైనా? ఇప్పటి వరకు అలాంటివి జరగలేదు. కాకపోతే చూడాలి భవిష్యత్తు. ఓకే, మామూలుగా ఎవరైనా ఇలాంటి దగ్గరలో ఉన్న బంధువులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఏమైనా ప్రపోజల్స్ తీసుకురావడం? ప్రపోజల్స్ ఇప్పటి వరకు రాలేదు. బట్ అంటూ ఉంటారు కానీ అందరికి ఇదే జవాబు ఇస్తాను. చూద్దాం అప్పటి వరకు అమ్మ ఏం చేస్తుందో. అమ్మ ఎటు అడిగే ఇస్తే అటు. అయితే ఇక్కడ ఇంకొక, సో మీ పెళ్లి టాపిక్ కొంచెం పక్కన పెడదాము. బట్ మీరు పెళ్లి చేసుకుంటే మటుకు నేను కూడా చూడాలి అనుకుంటున్నాను. ఓకే, కొంచెం అదొక ఎక్సైటెడ్ థింగ్ అన్నమాట. అవును, చాలా మందికి ఎక్సైటెడ్ గానే ఉంటది ఒక శివశక్తి వివాహం అనేది. ఎందుకంటే అవతల నుంచి వచ్చే ఒక మహిళ కూడా వాటికి అంగీకారం అయి వస్తుంది కదా, వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పచ్చు. ఎస్, అంటే మీ గురించి తెలిసి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ నెక్స్ట్ పోతురాజుల గురించి మాట్లాడుకుందాం. మామూలుగా పోతురాజులు అంటే అమ్మవారికి తమ్ముడు అలా అనుకోవచ్చు, ఎందుకంటే అమ్మవారిని రక్షిస్తూ ఉంటారు కాబట్టి. జనరల్గా మా వైపు ఒక కొంచెం అంటే జోవియల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇదిగో మా పోతురాజు వీడు అని చెప్పి చెప్తారనమాట. అలా అయితే ఇక్కడ తెలంగాణ కల్చర్లో జనరల్గా ఏంటంటే మేకపోతులు బలివ్వడం అనేది అంతవరకు తెలుసు, కానీ మేకపోతు పీక కొరకడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేంటి? ఇప్పుడు అది నిర్మూలించారు. ఇక్కడ ఈ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఈ జంట నగరాలలో అది నిర్మూలించారు. కానీ పల్లెటూరులో మారుమూల గ్రామాలలో తూప్రాన్ అన్నాను కదా మాది, అక్కడ ఇప్పటికీ కూడా ఆ కష్టం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అంటే రంగం చెప్తారు. రంగం తర్వాత రంగం భవిష్యవాణి అమ్మవారు పలికిన తర్వాత గావపడతారనమాట. అంటే టెంపుల్ చుట్టూ పోతరాజు వేషం కట్టుకొని ఆ పోతరాజుని ఆవహించుకొని గుడి చుట్టూ ఒక 3 రౌండ్స్ కానివ్వండి, ఒక 5 ప్రదక్షిణాలలాగా చేసేసి మేకపోతుని పట్టుకొని కొరికేస్తాడనమాట. కొరికేసి అది పట్టుకొని వీరంగం ఆడతాడు. ఎలా అయితే మన శివుడు తాండవం ఆడతాడు అంటారు కదా, అమ్మవారు నాట్యం ఆడుతుంది అంటారు కదా, అలానే పోతరాజు చేసేది వీరంగం అంటారు. ఆ వీరంగం ఆడి భక్తులందరికీ, అంటే అక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరికీ ఆ బ్లడ్తో నెత్తురితో బొట్టు పెడుతూ ఉంటారు. రక్తం తన వంటి మీద పడుతుంది కదా, అది చాటలో పడతారు.
ఆ చాటలో బట్టి చాట చేతిలో పట్టుకొని అందరికీ బొట్టు పెడుతుంటాడు అనమాట. నార్మల్గా రంగం చెప్పినప్పుడు ఏంటంటే కిన్నెర పట్టుకొని చెప్తుంటారు. అవివాహిక మహిళ జోగిని, దేవుడికి అంకితమైన ఒక జోగిని తను కిన్నెర పట్టుకొని కిన్నెర వాయిస్తూ భవిష్యవాణి పలుకుతుంది పచ్చికుండ మీద నించొని. కొన్ని విలేజెస్లో పచ్చికుండ మీద కూర్చొని కూడా చెప్తూ ఉంటారు. అది ఆ విలేజ్ బట్టి ఉంటుంది. ఆ కిన్నెరలో పసుపు వేసుకుని మేము బండార్ అంటుంటాం. ఆ బండార్ బొట్లు పెడుతూ వాళ్ళు బయటికి వస్తూ అందరికి భక్తులకి కటాక్షం ఇస్తూ ఉంటారు. ఈ పోతరాజు ఏంటంటే ఆ బ్లడ్తో ఆ రక్తంతో పెడుతుంటాడు బొట్టు. అలా అందరికీ పెట్టి ఊరిని సుభిక్షంగా ఉంచుతాడు పోతరాజు. ఆ కష్టం అనేది ఇప్పటికీ కొన్ని విలేజెస్లో జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇంతకుముందు జనరల్గా మీలాంటి శివశక్తులు గుడి దగ్గరికి నాట్యం చేసుకుంటూనో బోనం ఎత్తుకొని వస్తుంటే అందరు వచ్చి పెద్దవాళ్ళు, మీకంటే పెద్దవాళ్ళు, అమ్మమ్మ వయసు ఉన్న వాళ్ళు కూడా కాళ్ళకి దండం పెట్టుకునే వాళ్ళు వచ్చి. కానీ ఇప్పుడు ఆ కల్చర్ పెద్దగా కనబడుతున్నట్లేదు. ఆ కల్చర్ ఏమైపోయిందంటే, ఏ విధంగా అయితే మనిషి వాడుక కాలంలో నాగరికతలో ఎలా అయితే ఎదుగుదల అవుతున్నాడో, ఒకప్పుడు బోనాలు మేము ఎత్తుకొని వచ్చేప్పుడు సాకలు పెట్టేవాళ్ళు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా, నేను ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 8 to 9 years అయింది. నాకు ఇంటర్లో ఉన్నప్పుడు నేను ఇంటర్లో చూసి ఇంట్లో టెంపుల్ కట్టుకుని 8-9 years అయిందనమాట. అంతకంటే ముందు నుంచి కూడా నేను టెంపుల్ కట్టుకున్నప్పటి నుంచి కూడా కొత్తలో ఏంటంటే సాకలు పోసేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి చూస్తే ఏంటంటే ఫోన్లు పట్టుకొని వీడియోస్ తీయడం. ఓకే, అదేంటంటే ఒక జ్ఞాపకార్థం స్టేటస్లు పెట్టుకోవడం, ఇన్స్టాలో పెట్టుకోవడం, మేము వెళ్ళామని చూపెట్టుకోవడానికి జరుగుతూ ఉంటాయి. అది సాధారణం. ప్రతి మనిషికి మొబైల్స్ ఉంటున్నాయి, ప్రతి మనిషి యూజ్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఏంటంటే సీటీలు కొడుతున్నారు. అంటే సాక బదులు సీటీలు వస్తున్నాయి, విజిల్స్ వేస్తుంటారు కదా. అంటే మేము ఆడినప్పుడు ఆడు ఇంకా ఆడు ఇంకా ఆడు అనేది అదేదో నార్మల్గా వేరే కల్చర్ లాగా అయిపోతుంది. అది ఏదో డీజే దగ్గర డాన్స్ చేసినట్లు అయిపోయింది పరిస్థితి. పరిస్థితి ఒక్కటి, అది అందరూ అది అవేర్నెస్ అనేది అందులో జరగాలి. అమ్మవారికి ఎంతో సాంప్రదాయంగా మేము ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో బోనం తీసుకెళ్తాం. మాతోనే జాతర. అలాంటి మాకు రావడానికే కొంచెం దారిని ఇబ్బందిగా చేయడం, మా చుట్టూ క్రౌడ్ అయిపోవడం. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మీరు లేకుండా జాతర ఫుల్ఫిల్ అవ్వదు కదా. సాధారణంగా అందరు బోనాలు తీసుకొస్తారు, కానీ మేము బోనాలు తీసుకొస్తేనే కదా జాతర హంగామా. అవునవును. ఆ హంగామా అనేది మా నుంచి ఉన్నప్పుడు మాకు కూడా అంటే అటు గవర్నమెంట్ నుంచి కానీ కొంచెం సపోర్ట్స్ తక్కువ ఉన్నాయి. ఇటు వెళ్ళే ఇప్పుడు పబ్లిక్లో కూడా కొన్ని ఫేస్ చేస్తూ వెళ్తుంటాం. వాళ్ళు ఆపేయడం, అంట చుట్టూ ముట్టేయడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సీటీలు కొట్టేసి డబ్బులు తిప్పడం, మా ముందు తాగేసి ఆడడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అది జనరల్గా ఏంటంటే ఆ డబ్బులు తిప్పడం అదంతా మీకు సంబంధించిన కల్చర్ కాదు. ఉంటాయి బోనాల, తెలంగాణ కల్చర్లో ఉంటాయి. బోనాల పండుగ అంటేనే యాటలు కోసుకొని తిని తాగి ఆడడమే. కానీ శివశక్తుల దగ్గరకు వచ్చే వరకు కొంచెం అది మాకు నచ్చదు కదా, మేము నిష్టగా ఉంటాం. ఇంకోటి ఏంటంటే మా బోనం తర్వాత అందరితో కలిసి మేము ఎంజాయ్ చేస్తాం కదా. అప్పటి వరకు పూజ అయ్యేప్పుడు మాత్రం ఎంజాయ్ చేయకూడదు కదా. పూజ తర్వాత భుజిస్తాం. పూజ అప్పుడు మాత్రం ప్రసాదం దేవుడి దగ్గరనే ఉంటుంది. అప్పుడే నేను ప్రసాదం తింటా అని అనకూడదు కదా. ఆ ఎంజాయ్మెంట్ అనేది ముందే వస్తుంది. ఇప్పుడు వన్స్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారు మీ ఒంటి మీద నుంచి వెళ్ళిన తర్వాత మీరు కూడా డ్రింక్ చేయడం, తినడం అలా ఉంటుందా? అంటే తెలియక అడుగుతున్నాను. ఫుడ్ విషయంలో నాన్ వెజ్ తీసుకుంటాము, బట్ డ్రింకింగ్ అనేది తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. తీసుకునే వాళ్ళు అమ్మవారికి సాకలు పెడుతుంటారు కదా, ఆ సాకలు పెట్టి తీర్థంగా తీసుకుంటూ ఉంటారు. అది వాళ్ళ హ్యాబిట్ బట్టి. ఇంకా నా విషయానికి వచ్చేసరికి మా ఫాదర్కి కానీ మా బ్రదర్స్కి కానీ అలవాట్లు లేవు, మా ఫ్యామిలీలో లేదు కాబట్టి కదా అట్లానే. ఓకే, మీ ఇంట్లో అలవాటు లేదు కాబట్టి. జనరల్గా ఏంటంటే తెలంగాణ కల్చర్ ప్రకారం నాకు చాలా మంది ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. 100% ఏంటంటే ఇక్కడ 100% అనగా 99% ఏంటంటే బోనాల పండుగ అంటేనే తాగుడు, తినుడు, హుషార్, దావత్ అంతే. పోషమ్మ గుడికి పోయి బోనం ఎక్కించి వచ్చినామా, తిన్నామా, తాగినమా అన్నట్టుగా ఉంటుంది. దావత్ అంటేనే అది కదా ఇక్కడ. అంతే. కొన్ని పల్లెటూర్లలో ఏంటంటే పోషమ్మకి తిని తాగి ఎత్తుకుంటారు అన్నమాట బోనం. తాగేసి అమ్మవారికి ప్రశాంతంగా కడుపు నిండా తిని అమ్మవారికి కడుపు నిండా పెడతారనమాట. సాయంత్రం వెళ్తాయి ఆ బోనాలు. సాయంత్రం చీకట్లో వెలుతుర్ని తీసుకొని వెళ్ళడం అనేది అది కూడా ఒక విశ్వాసం. చీకట్లో వెలుతుర్ని తీసుకెళ్తాం అంటే మనిషి యొక్క తన చీకటి జీవితంలో వెలుగుని నింపమ్మా అని చెప్పేసి ఆ చీకట్లో అమ్మవారికి వెలుగుని తీసుకెళ్తారు. వావ్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర కల్చర్లో ఎలా ఉంటుందంటే తాగినా, తిన్నా, నాన్ వెజ్ తిన్నా, డ్రింక్ చేసినా టెంపుల్కి వెళ్ళరు.
ఒకవేళ మార్నింగ్ నాన్ వెజ్ తిన్నారంటే సాయంత్రం టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది అంటే జనరల్గా మాకు దసరా రోజున నాన్ వెజ్ వండుకుంటాం, పగలు గారెలు కోడి కూర అనేది మాకు కల్చర్ ఉంటుంది. ఈవినింగ్ అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు తలస్నానాలు చేసుకొని వెళ్తాం అనమాట. కానీ ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి ఏమో డ్రింక్ చేస్తారు, నాన్ వెజ్ తింటారు, అయినా కానీ టెంపుల్కి వెళ్ళి మొక్కేసి ఇక్కడేం మిస్ అదేమి తప్పని ఉండదు. అదేంటంటే ఈ గ్రామ దేవతలు కడుపు నిండా తిని చేయమంటారు. ఓ అట్లా కడుపు నిండా అంటే ఎందుకంటే ఈ గ్రామ దేవతలు మన ఈ కలియుగాన పుట్టింది ఎల్లమ్మ తల్లి. అందుకే ఈ కలియుగం అంతా తను చూసింది కదా, అందుకే ఆ కష్టం అనేది తాగి తిని వెళ్ళడం. కొన్ని టెంపుల్స్ లో అలా ఉండదు, ఓకే. సర్టన్ కొన్ని టెంపుల్స్ వరకే అది అలా పరిమితి ఉంటది, అన్ని టెంపుల్స్ లో మాత్రం అని చెప్పలేము. కానీ తెలంగాణ మనుషులు కూడా అలానే ఉంటారు కదా, ఇంటికి వెళ్తే కాఫీ కావాలా టీ కావాలా అని అడగరు, చేతులు కడుక్కోండి భోంచేద్దరు కానీ అని చెప్పేసి అంటారు కదా. చికెన్ వండినం, మటన్ వండినం, రండి భోజనం చేయండి, బోటి వండిన, తలకాయ వండిన అని అంటూ ఉంటారు నార్మల్ గా. ఇక్కడ మా కల్చర్ ఏంటంటే అదే కదా, అట్లానే ఫాలో అవుతుంటాం మేము. అంటే బేసిక్ గా నేను చూసిన సర్కిల్లో ఇక్కడ ఎలా అంటే ఏ టైంకైనా వెళ్ళనివ్వండి, తిందురా అని చెప్పి పిలుస్తారు. తిందురా అని అంటారు. లేకపోతే మగవాళ్ళు ఎవరైనా వస్తే మామ దా తాగుదాం, మందే వాళ్ళ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. బాగుంటది. అంటే మేబీ తెలంగాణ వాళ్ళు నాకు అనిపిస్తారు ఏంటంటే వాళ్ళకి అసలు పాపం కల్మషం అనేది ఉండదు కదా. అది ఇక్కడ కల్చర్ కదా మాకు. అదేంటంటే మామ అల్లుడు కూర్చొని తాగుతారు, కొన్ని ఏరియాస్ లో తండ్రి కొడుకులు కూర్చొని తాగే సిచ్యువేషన్స్ కూడా తాగుతాడని అట్లీస్ట్ తండ్రికి తెలీదు. మీ వైపు నార్మల్ గా ఆంధ్రాలో అలా తెలిసేలా ఉండరు అనమాట. ఇక్కడ ఏంటంటే తండ్రి కొడుకులు కూడా కూర్చొని తాగుతారు. అవును, ఇక్కడ నేను చూసి కొడుక్కి బోనాల టైంలో అట్లాగా తండ్రే బాటిల్ తెచ్చి ఇవ్వడం, లేకపోతే కొడుకు తెచ్చి ఇంక బట్టు తాగు, నువ్వు కూర్చో, నాకు కూడా పోయి ఒక పెగ్గు అనేసి అంటూ ఉంటారు. అంటే నేను ఇదివరకు సినిమాల్లో చూసేదాన్ని, బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇలా డైరెక్ట్ గా చూసి తెలంగాణ కల్చర్ అంటే ఇట్లానే ఉంటుంది. తెలంగాణ సంస్కృతి జానపదం అంటే ఒక గొప్పదైన సంస్కృతి. ఏంటంటే నేను ఇందాక అన్నట్టుగా ఒక స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలపడమే. గోల్కొండ నుంచి చూసుకున్నా కానీ అమ్మవారికి బోనాలు చేయడం, బోనం ఎక్కించేది ఒక మహిళకే. మనము బోనం చేసేది ఇప్పుడంటే రాగి పాత్రలు కానివ్వండి, కంచు కానివ్వండి, వెండి బంగారం వరకు వస్తున్నాయి. కానీ ఒకప్పుడు మట్టిలోనే చేసేవాళ్ళం. ఆ మట్టిని చూసుకున్నా కానీ భూమాత అని అంటాం మట్టి. మళ్ళీ అందులో పెట్టే అన్నం అన్నపూర్ణాదేవి అని అంటాం. అందులో పెట్టే పచ్చకూర కూడా మనము పచ్చని తల్లి ప్రకృతి నుంచి వస్తుంది కాబట్టి అక్కడ ఒక అమ్మవారి. అక్కడ చేసే పచ్చి పులుసులో వాటర్ వేస్తాం, అక్కడ మళ్ళీ గంగ, అక్కడ అమ్మవారి. పైన పెట్టుకునే దీపం అంటే నార్మల్గా అగ్ని అంటే మగదేవుడు అని చాలా మంది అంటారు, కానీ దాన్ని జ్యోతి అని అంటారు, అఖండ జ్యోతి అని అంటారు. జ్యోతి అంటే మళ్ళీ ఒక మహిళ సంబోధనని. అది అట్లా మొత్తం ఒక స్త్రీ రూపకంగా మనం బోనం చేసుకొని మళ్ళీ ఒక స్త్రీని నెత్తి తలపై పెట్టుకొని ఆ బోనాన్ని మళ్ళీ ఇంకొక అమ్మవారికి తీసుకెళ్లడం అనేది ఒక గొప్ప విషయం. తల మీద జ్యోతి వెలుగుతున్నప్పుడు ఆల్రెడీ ఆ బోనం అనేది చాలా బరువు ఉంటుంది. స్టెప్స్ ఉంటాయి కదా, 3 స్టెప్స్, 3, 5, 7, 9 వరకు ఉంటాయి. 9 స్టెప్స్. మీరు ఎన్ని స్టెప్స్ ఎత్తుకుంటారు? నేను సాధారణంగా అందరూ ఎత్తుకున్నట్టు 2 ఎత్తుకుంటాను. అప్పట్లో ఉండేవి 7, 9 వరకు అప్పట్లో ఎత్తుకునే వాళ్ళు. బ్యాలెన్స్ ని అమ్మ దయ. అది అమ్మవారు ఒంటి మీదికి మాకొచ్చిన విషయం పక్కన పెట్టిన సాధారణమైన మహిళలు బోనం ఎత్తుకున్నప్పుడు తెలియకుండానే ఆ బోనంలో అమ్మవారు వచ్చి కూర్చుంటారు. అవును, ఆ తెలియని వెయిట్ అనేది వాళ్ళకి అనిపిస్తుంది. నార్మల్గా ఏదైనా మొయ్యమంటే మోస్తారు, కానీ తలపై బోనం ఎత్తుకోమంటే అమ్మో నాకు భయం అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత బోనాలు అనేవి చాలా ఇంట్రెస్ట్ గా మహిళలు ముందుకు వస్తున్నారు. మీకు ఒక మాట చెప్పాలి ఈ సందర్భంలో, ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది చేస్తున్నారు. అదేంటంటే అమ్మవారి మహిమ, తెలంగాణ యొక్క గొప్పతనం అని కాకుండా అదొక విషయానికి వస్తే ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి మహిమ. ఇప్పుడు ఏ దేవుడికి ఏ రకమైన పూజ చేయాలో అదే రకంగా చేయాలి. ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం వేరే టెంపుల్స్కి వెళ్తే ఏంటంటే టెంకాయలు కొడుతుంటాం, ఇంకొన్ని టెంపుల్స్కి వెళ్తే ఏంటంటే కొన్ని అగరొత్తులే తీసుకెళ్తూ ఉంటాం. ఇక్కడ అమ్మవారి విషయానికి కొన్ని టెంపుల్స్కి వెళ్తే కుంకుమ తీసుకెళ్తాం, కుంకుమార్చన కానీ సర్టన్ ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన పదార్థాలు, ఫుడ్ కానీ దేవుడికి పెట్టే నైవేద్యాలు తీసుకెళ్తూ ఉంటాం. ఇక్కడ అమ్మవారి విషయానికి వస్తే గ్రామ దేవతలకి బోనమే ముఖ్యమైనది, బోనం, వడిబియ్యం. అటువంటివి ఆంధ్ర వాళ్ళు కూడా ఎందుకు ముందుకు వస్తున్నారంటే ఇక్కడ అమ్మవారికి ఇది ఇష్టం, అరే మన కోరిక నెరవేరింది, అమ్మవారికి బోనం చేద్దాము అని చాలా మంది ఆంధ్ర వాళ్ళు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ ఎందుకండి అదే ఆషాఢ మాసం వర్షాకాలం మొదలవ్వడంతో ఆ బోనాలు ఎత్తుకొని ఆ వర్షం నీళ్ళు పడుతున్నా కానీ పైనుంచి పెద్ద వర్షం పడుతున్నా కానీ అట్లానే ఆ బోనం తీసుకొని గుడికి వెళ్తారు, తడుచుకుంటానే వెళ్తారు. ఆ జ్యోతిని చూస్తేనేమో అమ్మ జ్యోతి ఏమన్నా కొండెక్కుతుందేమో అని బోనం మోసే వాళ్ళకంటే పక్కన ఉన్న వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఒక పక్కనేమో మొత్తం రక్తం మడుగులు ఉంటాయి, ఎక్కడికక్కడ మేకపోతులను బలిచ్చి కోళ్ళను బలిచ్చి అన్నీ ఉండి. అసలు వర్షాకాలం ఎందుకు ప్రత్యేకంగా? అమ్మవారికి ఏంటంటే ఆషాఢ మాసం అమ్మవారు అందంగా శ్రావణ మాసంలో చాలా చక్కగా తయారయ్యి ఆలయంలో ఉంటుందంట. ఆషాఢ మాసంలో అమ్మవారు దేశ సంచారం చేస్తూ ఉంటుంది. నార్మల్గా మనం చూసుకుంటే ఊర్లలో కూడా ఇప్పటికీ అమ్మవారు రాత్రి తిరుగుతుంది అని అంటూ ఉంటారు. ఆ గజ్జల శబ్దాలు కానివ్వండి, అమ్మవారు ఏదో మాట్లాడినట్టు నవ్వినట్టు శబ్దాలు వినిపిస్తుంటాయి. కానీ ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే అమ్మవారు నేను గుడిలోనే ఉంటాను, నాకు వచ్చి అందరు పూజలు చేయండి అన్న విధంగా అమ్మవారు గుడిలోనే ఉంటుందంట. అప్పుడే ఈ ఎండాకాలం అయిపోయి పూత మొదలైపోతుంది కదా, ఆ పూత అనేది పోయి పచ్చదనం మొత్తం వచ్చేస్తుంది. వర్షాకాలంలో వర్షాలు పడేసరికి వేప చెట్లు కానివ్వండి, నార్మల్గా మనకు ప్రకృతి అనేది నిండా పచ్చగా ఒక చీర కట్టుకున్నట్టు, ఒక పచ్చ చీర కట్టుకున్నట్టు చాలా అందంగా తయారవుతుంది. అలా అప్పుడు వచ్చిన పంటది కూడా మనం దాచుకొని అప్పుడు అమ్మవారికి బోనాన్ని తీసుకెళ్తూ ఉంటారు. అలా ఆషాఢ మాసంలోనే తొలి ఏకాదశి తొలకరి జల్లుతోనే బోనాల పండుగ మొదలవుతుంది. ఓకే. అండ్ వన్స్ మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయా? చాలా వరకు ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఫ్రెండ్స్లో కానివ్వండి, ఫ్యామిలీలో కానివ్వండి. నార్మల్గా ఏంటంటే కొంతమంది ఇంటికి వెళ్ళినా కొంతమంది భయపడుతూ ఉంటారు. అమ్మ బాబాయ్ ఆయనకు దేవుడు వచ్చేస్తుంది, కొంచెం దూరం ఉండాలి. ప్రతిసారి రాదు కదా ప్రతిసారి. కానీ ఏంటంటే వాళ్ళకి ఒక అపోహ. ఇప్పుడు నార్మల్లీ పూజారి మంత్రాలు ఎప్పుడు చదవడు కదా, సటన్ పూజ అప్పుడే చదువుతాడు. కానీ తనని ఉట్టి సమయంలో కూడా పూజారి అని సంబోధిస్తాం. ఇక్కడ మాకు పూనకం ప్రతి టైంలో రాకపోయినా శివశక్తి అని సంబోధిస్తుంటారు కదా. అట్లా అరే తను వచ్చాడు, తనకి ఇది తెచ్చిపెట్టాలి, లేకపోతే నీట్గా ఉండాలి, అలాంటివి వాళ్ళు కొంచెం టెన్షన్ అవుతూ ఉంటారు. అదేంటి ఇట్లాంటి టైంలో వచ్చేసిండు, సడన్గా వచ్చేసిండు, ఏమైనా అయిపోతుందేమో, అంటే కరెక్ట్గా లేకపోతే మాకు ఏదైనా జరుగుతుందేమో అని వాళ్ళు భయపడుతూ ఉంటారు. అలాంటి విషయాలలో కొంచెం అది రిలేటివ్స్ విషయాలలో కూడా అరే నేను ఒక సాధారణ మనిషిలాగా మీ రిలేటివ్ లాగా వచ్చాను అనేది వాళ్ళు కొంచెం గ్రహించరు. ఇలానే ఉంటుంది. ఆ విషయాలలో కొంచెం నేను ఎమోషనల్ అవుతాను. ఫ్రెండ్స్ విషయాలలో, ఫ్యామిలీలో కూడా కొన్నిసార్లు దేవుడి విషయానికి వస్తే నేనే ఎప్పుడు అందరూ జాబ్స్ వదులుకొని దేవుడి కోసం చేయలేరు కదా. మేమంటే మా జీవనోపాధి కాబట్టి ఇందులోనే అమ్మవారే మా సర్వస్వం అనుకొని ఉంటాం. కానీ జాబ్కి వెళ్ళినప్పుడు అన్నీ వాళ్ళు కొంచెం నేను ఒక్కడినే ఉన్నప్పుడు అయ్యో అమ్మ ఈరోజు నేను ఒక్కడినే ఉన్నాను, నీకెవరు లేరమ్మ, నేను ఒక్కడనే ఉన్నా అమ్మ చేసుకోవడానికి నీకు అని అమ్మవారికి ఏదో నేనే ధైర్యం చెప్తున్నా. అమ్మ నువ్వు నాకు ఉన్నావు కదా, నేను ఉన్నాలే నీకు, నేను చేస్తాను అట్లా. అలా అనిపిస్తుంది అనమాట. ఎవరు లేరమ్మా ఈరోజు నేను ఒక్కడనే ఉన్నా నీకు, కానీలే నేను ఎంతవరకు అయినా చేసుకుంటాను అనే ఆ టైంలో ఎమోషనల్ అవుతూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్స్ తప్ప అంతకు మించి బోనాలు తీసుకెళ్ళేప్పుడు కొన్నిసార్లు గవర్నమెంట్స్ నుంచి కరెక్ట్గా లేకపోవడం, గవర్నమెంట్ హెల్ప్స్ లేకపోవడం, అలాంటి విషయాలలో కూడా ఎమోషనల్ అవుతుంది. గవర్నమెంట్ నుంచి అసలు మీకు అంటే మీరు టెంపుల్స్కి మీ వల్లే ఆ కళ అనేది ఏర్పడుతుంది, మరి మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదా? లేదు. మేము ఎటువంటి సపోర్ట్ అని అంటే మాకు బోనాలు చేసుకోవడానికి ఖర్చులు ఇవ్వమని మేము ఎప్పుడూ అడగం. ప్రతి ఒక్కరు అడిగేది, ప్రతి శివశక్తి అడిగేది, ప్రతి శివశక్తిని ఒక మీడియా అడిగే క్వశ్చన్ గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు అని. ఎన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినా కానీ శివశక్తులు అనే వాళ్ళు పెరిగిపోతున్నారు. ఈ పెరిగిపోయినప్పుడు ఏంటంటే అటు గవర్నమెంట్ నుంచి కానీ, ఇటు పోలీస్ బందోబస్తులు కానీ, అటు ఎండోమెంట్ వాళ్ళు కానీ, ఆ టెంపుల్ అథారిటీస్ కానీ ఎన్ని ఫెసిలిటీస్ చేసినా కానీ అది కొంతవరకే అందుతున్నాయి. మాకు ఫుల్ ఫెసిలిటేట్గా మాకు అందట్లేదు అనమాట. అది ఎందుకంటే మా లైన్స్ ఆపేయడం. మేము ఎప్పుడు పోట్లాడేది దానికోసమే. మా బోనాలు వచ్చినప్పుడు విఐపీస్ ఖద్దరు బట్టలు వేసుకొచ్చిన వాళ్ళని మాత్రం విఐపీలో షామినాలు వేసుకొని పెద్ద పెద్ద వాళ్ళతో కలశాలు పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు. మేము వచ్చినప్పుడు మేమేమీ అడగం, మాకు దారి వదలండి, మేము బోనం తీసుకెళ్తాం. వాళ్ళు బంగారు బోనాలు తెస్తారు, మేము రాగి దాంట్లోనో కంచు దాంట్లోనో మట్టి కుండలోనో తెస్తాం. వాళ్ళ దాంట్లో పెట్టేది అన్నమే, మా దాంట్లో పెట్టేది కూడా అన్నమే కదా. అమ్మవారికి తీసుకెళ్లేది నైవేద్యమే కదా. మేము పెట్టినా అమ్మవారి ముందే పెడతాం, వాళ్ళు పెట్టినా అమ్మవారి ముందే పెడతారు. బంగారు బోనంలో తెచ్చారని అమ్మవారి పెదాలకైతే అందించారు కదా, అమ్మవారు తీసుకోరు కదా. ఎక్కడైనా చేరేది అమ్మవారి సమక్షంలోకే.
కాకపోతే ఏంటంటే మమ్మల్ని సాధారణ వాళ్ళతో అంటే మేము ఆల్రెడీ అమ్మవారిని పూనుకొని ఉండి ఎంతో బరువులతోని ఉపవాసంలో ఉండి బోనాలు ఎత్తుకొని నాట్యం ఆడుతూ ఆట ఆడుతూ వస్తుంటాం. ఆ టైంలో మాకు కొంచెం ఎంట్రీస్ కల్పించాలి. అదొక్కటి మేము ఎప్పుడు పోట్లాడతాం. శివశక్తులకు కూడా పొలిటికల్ ప్రెషర్ ఉంటుందా? ఉంటుంది. పొలిటికల్ వాళ్ళు వచ్చినప్పుడు ఎంతోమంది శివశక్తుల్ని ఆపేసిన సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. చాలా వరకు ఉండి ఆ తొక్కిసలాటలో మేము మా బోనాలు చాలా పైకి ఉంటాయి కదా, ఆ పైన జరిగి అందులో ఆయిల్ పక్కన పడడం, మా లాంటి వాళ్ళ మీద పడడం, అలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా మంది శివశక్తులు ఫేస్ చేశారు. కానీ ఇది అసలు నమ్మేలా లేదు. ఎందుకంటే శివశక్తులు అనేసరికి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా మీ దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకొని వెళ్తూ ఉంటారు. అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం అనేది ఎక్కువ అయిపోతున్నారు. పొలిటీషియన్స్ వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆపడం కాదు, వాళ్ళు పిలుచుకుంటారేమో. అక్కడ ఉన్న బందోబస్తు అక్కడ పొలిటీషియన్కి సపోర్ట్ చేయాలా, మాకు చేయాలా, మాకు బందోబస్తు ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వాలా అనే దాంట్లో పొలిటీషియన్స్కి వెళ్ళిపోతుంటారు. శివశక్తులు ఎక్కువైపోతున్నారని మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక ప్రజల్లో ఒక అది అపోహ అనాలా లేకపోతే నమ్మకం లేకపోవడం అనాలా ఏంటో తెలియదు. కానీ కొంతమంది శివశక్తులు కూడా ఇలాంటి ఉపాధి కల్పించుకోవడం కోసం వాళ్ళు శివశక్తులు కాపోయినా కానీ అలా నటిస్తున్నారు అని చెప్పేసి బయట ఒక మాట జరుగుతుంది. అవును, అది మీరు అగ్రి చేస్తారా? ఉంది, కొంతవరకు ఉంది. కానీ అలాంటి వాళ్ళు కూడా ఎన్నాళ్ళు ముసుగులో ఉండలేరు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎన్ని రోజులు తాగుతుంది? ఒక రోజు తాగుతుంది, రెండో రోజు తాగుతుంది. చీకటికి రంగు వేయలేం కదా. అంతేగా ఇక్కడ కూడా అంతే. అమ్మవారికి మనం రంగు వేయగలమా? అమ్మవారు అని చెప్పేసి బండారు పెట్టుకొని ఏది చేసినా ఒకరోజు కాకపోయినా ఒకరోజు బయటికి వస్తుంది. అది అమ్మవారి సత్యం అనేది ఎప్పుడైనా నిరూపించుకుంటుంది. ఆ విషయంలో ఆ ముసుగు ఎన్ని రోజులున్నా అది బయటికి వచ్చేస్తుంది. అలా అంటారైతే మొత్తానికి. అంటే శివశక్తులు అనే వాళ్ళు కూడా ఇలానే ఏదో ఒక బెనిఫిట్ కోసం అని చెప్పేసి బయటకు వస్తున్నారు అనేది మొత్తం ఉన్నారని కాదు, ఒక 100లో ఒక 2% అని చెప్పొచ్చు. 100లో ఒక 2% అని మాత్రం చెప్పొచ్చు. మనలో అన్నమాట. వన్స్ అమ్మవారు మీ ఒంటి మీదకి వచ్చినప్పుడు మీకు ఏమైనా సపరేట్ పవర్స్ ఏమైనా ఉంటాయా? సపరేట్ పవర్స్ అంటూ ఏది ఉండదు. మాకు తెలియకుండానే మేము ఏదో తేలినట్టుగా అనిపిస్తుంది మాకు. అంటే అంటారు కదా నిమ్మకాయలు కొరికేసేస్తారు, ప్లస్ ఏదైనా పెద్ద పెద్ద అవి వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వెయిట్స్ అంటూ మేము ఎందుకు వెయిట్స్ లిఫ్ట్ చేస్తాం ఆ టైంలో? మా బోనమే ఒకటి. మా బోనం అవును, అది బోనం ఒకటే అనేది ఉంటుంది. ఇప్పుడు 9 steps బోనం ఎత్తాలి అంటే మామూలు మనుషుల వల్ల కాదు కదా అది. అది మాకు బరువు ఎందుకు అవుతుంది? అమ్మవారి భోజనం కదా, ఇంకా భక్తిగా ఎత్తుకుంటాం ఇప్పుడు కాబట్టి. మాలాంటి వాళ్ళని 2 steps ఎత్తుకోమంటేనే మేము భయపడుతూ ఉంటాం అమ్మో అని చెప్పి. మరి వెయిట్స్ మీరు ఏమెత్తుతారంటే 9 steps మీరు ఎత్తుతున్నారంటే ఆటోమేటిక్గా ఆ బరువుతో మళ్ళీ మీరు, నేను ఒకసారి మిమ్మల్ని ఇన్స్టాలో ఒక వీడియో చూసా, కాలు ఇలా పక్కకు పెట్టి మీరు డాన్స్ చేస్తూ ఉన్నారు అంత బరువు తల మీద పెట్టుకొని. అది అమ్మ అనుగ్రహం అంతే. అమ్మవారు పూనుతుంది కాబట్టి చెప్పాను కదా, మా ఒంట్లో మేము ఉన్నట్టు అనిపించదు. ఏదో అయిపోతుంది మాకు. స్టార్టింగ్లో ఏంటంటే ఏదో వైబ్లోకి వెళ్ళిపోతుంటాం. ఆ తర్వాత మా తలపై బోనం కూడా మాకు వెయిట్ అనిపించదు. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత, అమ్మవారు శాంతించిన తర్వాత, పూనకం అయిపోయిన తర్వాత మా ఒళ్ళు పూనం అవుతుంది కొన్ని సందర్భాలలో. అప్పుడు ఇంకా అమ్మో కొంచెం ఓపిక లేదు అని చెప్పేసి కూర్చోవడం, లేకపోతే వాటర్ తాగడం తొందరగా అలా చేస్తూ ఉంటాం. కానీ మొత్తం ఉపవాసం ఉండి చేయడం అంటే కూడా నీరసం వస్తుందేమో కదా మీకు? కొంచెం లిక్విడ్స్ తీసుకుంటాం. అంటే మీరు కూడా Liquids మాలాంటి తీసుకుంటాం. మనుషులే కదా. అవును, లిక్విడ్స్ ఒకటి మట్టుకి తీసుకుంటాం. అండ్ మీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. నేను ఇది ఇన్స్టాలో చూసాను యాక్చువల్గా. మధ్యప్రదేశ్లో అమ్మవారి టెంపుల్, అది కూడా గర్భగుడిలోకి. మామూలుగా చాలా మందిని గర్భగుడిలోకి అలౌ చేయరు, కానీ మీరు బోనం తీసుకొని ప్రతి సంవత్సరం గర్భగుడిలోకి వెళ్తారు అని చెప్పి నాకు తెలిసింది. అది ఎలా పాసిబుల్ అసలు? గర్భగుడిలోకి వెళ్ళడం అనేది అమ్మ అనుగ్రహం. నార్మల్గా సాధారణంగా ఎవరికి ఆ అనుభూతి అనేది, ఆ ప్రవేశం అనేది జరగదు. అక్కడ నా వరకు ఏం జరిగిందంటే, నేను ఎవ్రీ ఇయర్ వెళ్ళడం, వాళ్ళు నన్ను చూడడం, వాళ్ళతో ర్యాపో ఉండడం, అలా అక్కడ అమ్మవారికి అన్నీ నేను సమకూర్చడం. నేను వెళ్ళినప్పుడు అమ్మవారి అభిషేకం నుంచి అమ్మవారికి కట్టే బట్టల నుంచి అన్నీ నేను సమకూరుస్తాను. అట్లా నాకు ఒక మంచి ర్యాపో ఏర్పడింది. మళ్ళీ అక్కడ నార్త్లో ఏంటంటే చాలా విశిష్టంగా వాల్యూ ఇస్తుంటారు పూనకాలకి. ఒక తెలియని, అక్కడ ఎక్కువగా ఉండవు కదా, ఆ ఉండకపోయేసరికి అరే భగవాన్ ఇస్కే ఊపర్ ఆతా అనేసి అంటూ ఉంటారు. ఓకే, భగవాన్ ఆయా, భగవాన్ ఇస్కే ఊపర్ ఆతా అనేసి అంటూ ఉంటారు. అట్లా వాళ్ళు నన్ను లోపలికి అలో చేయడం అనేది స్టార్ట్ అయింది. ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో కానివ్వండి, శ్రావణ మాసంలో కానివ్వండి, గణపతి అంటే గణేష్ చతుర్థి కంటే ముందే నేను అక్కడ మధ్యప్రదేశ్లో బోనం చేస్తూ ఉంటాను. 100% వెళ్తాను. ఓకే. అంటే ఇక్కడ సికింద్రాబాద్లో కూడా మధ్యప్రదేశ్ నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అని చెప్పేసి చెప్తున్నారు. దాని గురించి చెప్పండి. నార్మల్గా ఎక్కడ చూసుకున్నా మాంకాలమ్మ అని అందరూ అంటుంటారు. కేవలం
అంటే కొన్ని ప్రాంతాలలో పెట్టుకుంటారు పేరు. ఇక్కడ ఈ సికింద్రాబాద్లో మటుకి ఉజ్జయిని మహంకాళి అనే పేరు వచ్చింది. అవును, ఉజ్జయిని మహంకాళి. కానీ నిజానికి చూసుకుంటే మనం మధ్యప్రదేశ్లో మహంకాళి అని అనే ప్రస్తావన ఉండదు అక్కడ. ఉజ్జయిని గడ్కాళి అని అంటారు అక్కడ. ఓ, అక్కడ ఏంటంటే అమ్మవారి శక్తిపీఠం, అయ్యవారి జ్యోతిర్లింగం ఉంటుంది. ఉజ్జయిని మహాకాళేశ్వర్ గడ్కాళిక అని అంటూ ఉంటారు. కానీ అది ఇక్కడికి వచ్చేసరికి మనకి మహంకాళిగా మారింది. ఆ మహంకాళిని కూడా మనం ఉజ్జయిని నుంచి తీసుకొచ్చారు. అక్కడ ఏంటంటే 1880స్లో మనకి సురెటి అప్పయ్య అనే ఒక మిలిటరీ మేజర్ ఉండేవాళ్ళంట. తను ఇక్కడ సికింద్రాబాద్ ఏరియాలో డిసీజ్ వచ్చింది, కలరా ప్లేగు డిసీజ్ వల్ల ఎంతోమంది బాధిస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి కొయ్య బొమ్మని, అంటే కొయ్య రూపంలో అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించుకొని అక్కడ మొక్కాడంట. తను అక్కడ డ్యూటీ చేసేవాళ్ళు. అయితే అప్పుడు అక్కడ అమ్మవారికి మొక్కి, అమ్మ నా ప్రాంతంలో ఇలా జరిగితే మాత్రం నిన్ను ప్రతిష్ఠించుకొని బోనాలు జాతరలు, నేను అన్నాను కదా ఇందాక, ఏ ఏరియా ప్రకారంగా ఏ దేవుడికి ఆ విధంగా మనం పూజించుకుంటాం. ఇక్కడ మన తెలంగాణ కల్చర్లో ఏంది బోనాలే కాబట్టి, అమ్మ మా కల్చర్ ప్రకారంగా, మా సంస్కృతి ప్రకారంగా నీకు బోనాలు చేసి ఆటలు కోస్తా అనే విధంగా తను మొదలుపెట్టి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి జాతరలు చేయడం స్టార్ట్ చేశారు. కానీ అంతకన్నా ముందు నుంచే గోల్కొండలో బోనాలు చేయడం అనేది ఎంతో గొప్ప ఆనవాయితీ. సుల్తాన్లు తర్వాత మహమ్మదీయుల నుంచి, అంటే మనకి కుతుబ్ షాహీ కాలం నుంచి అక్కడ బోనం చేయడం అనేది అక్కడే మొదలవుతుంది. గోల్కొండలో బోనం చేసే రోజు సికింద్రాబాద్లో ఘటాలు లేస్తాయి అన్నమాట. ఘటస్థాపన అవుతుంది. అమ్మవారి ఆషాఢ మాసంలో ఘటం రూపంలో పురవీధుల్లో ఊరేగుతుంది. బోనాల పండగకి ఒక 15 days ముందు కానీ, ఒక 1 week ముందు కానీ అమ్మవారిని ఘటం రూపంలో కొంతమంది కులస్తులు ఉంటారనమాట. ఆ కులస్తుల ఘటాన్ని అలంకరించుకొని పూలతో అమ్మవారి రూపాన్ని పెట్టుకొని ఆ పురవీధుల్లో ఊరేగుతూ, మనకి ఓపిక లేని వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వృద్ధులు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఆలయానికి రాలేరు కదా జాతరలోకి, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఘటాలు తిరుగుతాయి. ఆ రూపంలో అమ్మవారు తిరిగినప్పుడు వాళ్ళు దర్శించుకొని ఇంట్లోకి పిలిపించుకొని సాకలు పోయడం, వడి బియ్యాలు పోయడం చేస్తుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయానికి రాలేకుండా అనుకూలత ఉన్న వాళ్ళు ఇంట్లోనే చేస్తూ ఉంటారు అనమాట. ఆ ఘటాల తర్వాత గోల్కొండలో అదే రోజు బోనం సమర్పిస్తారనమాట. ఇంత కల్చర్ ఉంది, ఇంత గొప్పదైన సంస్కృతి ఉంది తెలంగాణకి. జనరల్గా ఏంటంటే ఇలాంటి విషయాల గురించి మీలాంటి వాళ్ళు చెప్తేనో లేకపోతే ఎక్కడైనా చదివితేనో కానీ మాకు తెలియదు. ఇప్పుడు నేనంటే ఆంధ్ర అని చెప్పాను, కానీ ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళకి కూడా ఇంత క్లుప్తంగా ఇలాంటి విషయాలన్నీ తెలియదు. కానీ చాలా బాగుందండి. అంటే మీతో ఇంటర్వ్యూ అని చెప్పేసి పిలిపించాను, కానీ తెలంగాణకు సంబంధించి బోనాలకు సంబంధించి చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. ఫస్ట్ టైం నాకు ఇన్ని విషయాలు తెలిసినాయి బోనాల గురించి. అంటే మేబీ నాకు కూడా ఆషాఢ మాసం స్టార్ట్ అవగానే నేను కూడా పార్టిసిపేట్ చేయాలి అన్నంత హ్యాపీనెస్ నాలో స్టార్ట్ అయింది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆషాఢ మాసం మొదలవుతుంది. ప్రతి సంవత్సరంలానే సక్సెస్ఫుల్గా మీ పూజలు, మీ బోనాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా జరగాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.